శ్రీ శ్రీనిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, వారెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. ఒక సాధకులు ఎలా ఉండాలి, ఒక జిజ్ఞాస ఎలా ఉండాలి, మనకి ఈ జన్మ తీసుకున్న తర్వాత మనం ఏం తెలుసుకోవడానికి వచ్చాం ఇక్కడికి, ఆ తెలుసుకోవడానికి మనం ఎంతటి తీవ్రమైనటువంటి కఠోర పరిశ్రమ చేయాలి, దాని మీద మనకి ఎంత ఆపేక్ష ఉండాలి, ఆ విషయం తెలుసుకోవడం మీద మనం ఎంత కృషి చేయాలి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం పట్టయ్య గారు. వారి గ్రామంలో వారి వృత్తిని చేసుకుంటూ ఎప్పటికైనా కానీ ఈ రహస్యాన్ని ఛేదించాలి అనుకుని వారి యొక్క సద్గురువుని వెతుక్కుంటూ వారు సాగించినటువంటి ప్రయాణం చాలా గొప్పది. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క ప్రియ శిష్యులుగా వారిని, వారి తత్వాన్ని అణువణువున జీర్ణింపజేసుకొని దానిని మరింతగా మనందరికీ, ప్రపంచాన్ని అంతటికీ అందించాలని వారు చేస్తున్నటువంటి కృషి ఈరోజు వారిని ఇక్కడి దాకా తీసుకొచ్చింది. మరి వారితో ఈరోజు మన సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. చాలా సంతోషం అండి మీరు రావడం, చాలా ఆనందంగా ఉంది మాకు. అయితే మీరు మీ జీవన ప్రయాణం ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ఎంతోమందిని అడుగుతూ ఉన్నాను ఈ ప్రశ్న, సమాధానం చెప్తూనే ఉన్నారు అందరు కూడా. మీ ద్వారా కూడా అడగాలనిపిస్తుంది. మన జన్మకి మూల కారణం ఏంటి? మీరే కారణం. ఎందుకంటే గాఢ నిద్రలో మీరున్నారు కదా, సత్యంగా లేరు. మీరున్నారనే అనుభవము గాఢ నిద్రలో ప్రకటించనప్పటికీ మేల్కొన్న తర్వాత ఉన్నాననే అనుభవం ఉంది కదా, మీరు నిద్రపోతున్నారు. కాబట్టి గాఢ నిద్రలో ఉన్న మీరు మేల్కొన్న తర్వాత సత్యంగా లేక సత్యం ఉన్నటువంటి ప్రపంచంగా తెలియబడుతుంది, సత్యంగా ఉన్నప్పుడు. కాబట్టి గాఢ నిద్రలో మీరే మిమ్మల్ని మీరు మరిచి సత్యంగా ఉన్నాను అని అనుకుంటున్నారు కాబట్టి ఇదంతా వచ్చిందనమాట అండి. ఇది కాదంటే మీరుగానే ఉంటారు, ఇది అవునంటే మీరు మరిచి మళ్ళీ దానికోసం ప్రయత్నం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మీ మూలం ఏదైతే ఉన్నదో దాని నుండే మీరు ఈ నామరూపాలు అనేటువంటి సత్యంగా వచ్చారు. ఇది సత్యం అనుకున్నారు, అసలు సత్యం ఒకటి ఉంది. గాఢ నిద్ర అనుభవం ఏదైతే ఉన్నదో అది మీ స్వానుభవమే. నిజానికి ఇది సత్యం అనుకున్నారు కాబట్టి అది నిద్ర అయిపోయింది. ఇది సత్యం కాదని గుర్తిస్తే అదే మీ స్వానుభవంగా ఉంటుంది. అప్పుడు గాఢ నిద్ర కాదు, దాని పేరు మెలకువ. ఎప్పుడు మీ స్వానుభవంగా ఉన్నప్పుడు అదే గాఢ నిద్రకి మెలకువ అని పేరు. మీ స్వానుభవాన్ని మరచి, ఊరికే వ్యవహారం కొరకు మరచి అనే పదాన్ని వాడుకుంటున్నాం. మీ స్వానుభవాన్ని మరచి సత్యమనే అనుభవం నిజం అనుకున్నారు కాబట్టి దానికి గాఢ నిద్ర అని పేరు పెట్టారు. వాస్తవానికి అది గాఢ నిద్ర కాదు, మీ స్వానుభవమే. ఇక్కడ మూలం ఏముంది? ఇంకా అప్పుడు మీరు అన్నది లేదు కదా. మీరేమని అడిగారు? అసలు జన్మ తీసుకోవడానికి గల కారణం? జన్మ అంటే సత్యమే కదా, సత్యం లేకపోతే జన్మ లేదు కదా. మరి సత్యం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మీకు మేల్కొన్న తర్వాత కదా స్టార్ట్ అయింది. గాఢ నిద్రలో సత్యమే లేడు కదా. సత్యం లేనప్పుడు మీరు ఉన్నారు కదా. సత్యం లేనప్పుడు అంటే సత్యమనే, దాని పేరు కూడా సత్యమే. చిత్రం ఏంటంటే గాఢ నిద్రలో మీరు ఏ అనుభవంగా ఉన్నారో ఆ అనుభవానికి కూడా సత్యమనే పేరుంది. సత్యమనే మన వేదాంత పరిభాషలో ఉంది కదా. అదిగానే ఉన్నారు అప్పుడు.
అక్కడ ఈ సందేహాలు ఏమీ లేవు. మేల్కొన్న తర్వాత కదా వచ్చింది. కాబట్టి మేల్కొన్న తర్వాత మీరు ఒక తలంపు ఏర్పడి ఆ తలంపే సత్యంగా నామరూపం ధరించింది, నామరూపాలుగా ధరించింది. సత్యం వచ్చిన తర్వాత సత్యం అనేది మొదటి తలంపు అనమాట అండి. మీకు మేల్కొన్న తర్వాత అహంస్ఫురణగా మీరు ఏర్పడిన తర్వాత అహంస్ఫురణకు వచ్చినటువంటి మొదటి తలంపు సత్యము. ఆ సత్యానికి ఉన్నటువంటి తలంపులు మొత్తం అన్నీ వాళ్ళు ఇల్లు చెప్పిన మాటలు పెట్టుకుని మనం ఇదంతా మాట్లాడుకుంటున్నాం మీ స్వానుభవాన్ని వదిలేసి. అక్కడ జనన మరణాలు లేవు, సదా మీరుగానే ఉన్నారు. సత్యం ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి, సత్యం లేకపోతే ఇవన్నీ అదృశ్యం అవుతాయి. అసలు మీరు పుట్టలేదని చెప్పాలి. సత్యంగా నిజం అనుకున్నప్పుడు పుట్టినట్టు కనిపిస్తున్నారు. సత్యం లేనప్పుడు కూడా నేను ఉన్నాను అనే అనుభవం ఏదైతే ఉన్నదో అది మీరు నిజం చేసుకుంటే మీకు అసలు జన్మే లేదు కదా. ఇది నిజం అనుకున్నప్పుడు జన్మ నిజమైందండి. మీ స్వానుభవం సత్యమై కూర్చుంటే ఇది అసత్యం అయిపోవడం లేదు. కాబట్టి ఇది సత్యం అనుకుంటే తత్కాలంలో అది అసత్యం అనిపిస్తుంది. అది సత్యమని మీ స్వానుభవానికి మీకు అందితే ఇది అసత్యం అయిపోతుంది. అంటే తత్కాలిక సత్యం అవుతుందని. అసత్యం అంటే అసలు లేదని కాదు, అంటే తత్కాలంలో మాత్రమే ఉందని. అంటే మన జన్మ ఏంటో చెప్తున్నారు. అసలు జన్మకి కారణం ఏంటోనండి. అసలు కారణం లేదు, అసలు ఏ కారణం లేదు. జన్మ ఉందండి కనీసం? మీరు ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉందంటే లేదని కాదు, జన్మ ఉంటుందా లేదా అంటే ఇప్పుడు మీరు ఉన్నారండి. జన్మ అంటే తల్లి గర్భం నుంచి శిశువు బయటికి రావడం కదా లెక్క. మామూలుగా మనకు లెక్క ఏంటి? జన్మ అనేది జననం. అది తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వస్తే జన్మించిందని లెక్క. శ్వాస పీల్చకపోతే చనిపోయాడంటారా బతికాడంటారా? తల్లి గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిందండి, శ్వాసించలేదు. ఇప్పుడు మా మనవడు ఉన్నాడు, పుట్టాడు, వాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాడు, ఆ గ్లాసు నుంచి బయటకు కనిపిస్తుంది, ఈ శ్వాస పీల్చడం లేదు. డాక్టర్లు ఇలా కాలు పైకి తెలిసి వెనకాల వెన్ని నుమిరి అట్లా ఇట్లా చేస్తే అప్పుడు క్యారీ ఏడిచింది, శ్వాస పీల్చుకుంది. అమ్మయ్య బతికాడు అనుకున్నాం మేము కూడా, కృషిలో భాగంగా ఉండి. కాబట్టి మీరు జన్మకు రావడానికి కారణం శ్వాస అయ్యింది. తల్లి గర్భంలో మీరు పిండంగా ఉండి పెరిగి పెద్దదడానికి కూడా కారణము ఆ తల్లి శ్వాస కారణమైంది. ఆ తల్లి శ్వాసను ఆధారం చేసుకుని తల్లి నుండి విడివెడారు, ఆ శ్వాస కట్ అయిపోయింది. మీ అంతటి మీరు శ్వాస పీల్చాలి కదా, ఆ శ్వాస పీల్చింది మీరు కాదు కదా. దాన్నే మనం భగవంతుడు అంటున్నాం. ఇందాక విశ్వం అన్నారు కదా, అదే అమ్మ. వారి శ్వాస పీలిస్తేనే మనం ఉన్నాం. దానికి భగవంతుడు అని పేరు. భగవంతుడని పిలుచుకుందాం, తప్పేం లేదు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అదే భగవంతుడు. అది ఉంటే మీరు నేను సకలము ఉంది, అప్పుడు కదా పుట్టారంటున్నారు. కాబట్టి మీరు పుట్టినట్లు కనిపిస్తున్నారు. ఆ శ్వాస పీల్చుకుంటే మీరు ఉన్నట్టు, శ్వాస లేకపోతే మీరు లేనట్టు. ఆ శ్వాస పీల్చుకున్న వారే ఉన్నారు ఇప్పుడు కూడా. శ్వాస లేనప్పుడు సత్యం లేడు. ఇప్పుడు సత్యం అసలు జన్మ ఎక్కడుందని. సత్యం ఉండాలంటే సత్యకు ముందు శ్వాస ఉండాలి. పోనీ సత్యమైనటువంటి పిండం తల్లి గర్భంలో పెరిగి పెద్దదైంది అనుకుందాం, తల్లికి శ్వాస ఉండాలి. శవం బిడ్డను కనదు కదండి. శ్వాసే ఉంది సృష్టి అంతా, దాన్నే ప్రాణం అంటున్నాం. ఆ ప్రాణంలోనే మనందరం ఉన్నాం. కాబట్టి ఈ శ్వాసకు మూలం ఏదైతే ఉన్నదో అది సత్యము. లేక నేను 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 అనే అనుభవం ఉంది కదా, దీనికి మూలం ఏదైతే ఉన్నదో అది సత్యము. తెరవలే ఉంది, దాని నుండి ఇది ఏర్పడింది. ఇది నిజం అనుకుంటే అది అబద్ధం అయిపోతుంది. ఇది అబద్ధమని గుర్తిస్తే చాలన్నారు గురుగారు. మొత్తం అబద్ధం అయిపోతుంది, అది సత్యం అవుతుంది. అది మీ స్వానుభవము. దాన్ని పొందేది కాదు, పోగొట్టుకునేది కాదు. ఇప్పుడు ఆకాశాన్ని మీరు పొందడం కానీ పోగొట్టుకోవడం కానీ ఎట్లాగైతే లేదో అట్లాగా ఆత్మ అనేది మీ స్వానుభవానికి సంబంధించింది. దాని నుండి విడిపడడం అనేది వీలు పడదు. సత్యం అనేది తాత్కాలిక సత్యము. శ్వాస ఉంటే ఉంటుంది, శ్వాస లేకపోతే ఉండదు. మేల్కుంటూ ఉంటుంది, మేల్కోకపోతే ఉండదు. కాబట్టి తాత్కాలిక సత్యము. సత్యమనే అంటే మీరే తాత్కాలిక సత్యమైనప్పుడు మీతో పాటు ప్రపంచం అంతా తాత్కాలిక సత్యం అయిపోతుంది కదా. మీరు సత్యమైతే ఇదంతా సత్యమే. పుట్టాను అనుకోవడం సత్యము, పెరుగుతున్నాను అనుకోవడం సత్యము, తరికల్పంలో ప్రవేశించే ఇదంతా సత్యం అయిపోతుంది అనమాట. మరి దీనికి ముందు జన్మలు ఉన్నాయని సత్యము, ఇవంతా నిజమే. ఎప్పుడు మీరు నిజమైతే ఇవన్నీ నిజమే కూర్చుంటుంది, దేన్ని కాదనడం కుదరదు.
ఇవన్నీ నమ్మి తీరాలి, సందేహమే లేదు. Hmm. కానీ ఎప్పుడైతే మీరు సత్యమా అసత్యమా అని గుర్తించి మీ సత్యాన్ని మీరు గుర్తిస్తే అప్పుడు ఇది అసత్యం అయిపోతుంది, మీరు మాత్రమే ఉంటారు. Hmm. రెండో దానికి అసలు అవకాశమే ఉండదు అక్కడ. ఇప్పుడు మీరు చెప్తున్న విషయాన్ని మీరు గురువుగారిని సంబోధించారు. గురువుగారు ఇప్పుడు ఈ విషయం చెప్పలేదని అన్నారు. అసలు మీ గురువుగారు గురించి, మీ గురువుగారి దగ్గరికి మీ ప్రయాణం ఏ విధంగా జరిగిందో కొంచెం తెలియజేయండి. తర్వాత నా సందేహాలు అడుగుతా. మీ ప్రయాణం అనేసరికి ఇప్పుడు సమస్య వచ్చింది. ఎందుకంటే పట్టయ్య గురించి చెప్పాలా, లేకపోతే పట్టయ్యకి మూలం అయిన వాడి గురించి చెప్పాలా? వాడికి ప్రయాణం లేదు, వీడి పట్టయ్య ప్రయాణం చేసి పట్టయ్యకు మూలమైన వాడి గురించి ఎప్పుడు తెలుసుకున్నారు ఆయన? మీ కథ కానీ పట్టయ్య కథ చెప్పమంటే చెప్తాను. ఆ, అది నా కథ కాదు, పట్టయ్య పట్టయ్య కథ. చెప్పండి. పట్టయ్య కథ చెప్తాను. ఉమ్, పట్టయ్య రాచపల్లి అనే తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలంలో అక్కడ పెరిగారు. ఆయనకి ఒక 20 సంవత్సరాల్లో వివాహం అది అయిపోయింది. ఉమ్, ఊరికే టైలరింగ్ అది చేసుకుని జీవనోపాధి కొనసాగించేవారు. ఉమ్, అక్కడ రామస్వామి లక్ష్మణస్వామి అని చెప్పేసి ఇద్దరు కమల ట్విన్స్. ఈరోజు రామానంద స్వామి లక్ష్మణానంద అని చెప్పేసి పెద్ద ఆశ్రమాల ఉమ్, రాచపల్లి రమణ సేవాశ్రమం చేసి ఆంధ్ర అరుణాచలం అంటారు కదా, ఆ స్వామి మేమంతా కలిసి ఉండేవాళ్ళం. ఉమ్, అట్లా మేమంతా కలిసి ఒకే చోట్ల ఉండి సత్సంగాలు అవి జరుపుకునేవాళ్ళం. ఉమ్, ఆ సందర్భంలో మా రామస్వామి వారికి రమణ భగవాన్ తెలియబడ్డారు. ఉమ్, వారి ద్వారా మాకు రమణ భగవాన్ తెలియబడ్డారు. ఉమ్, ఆ రమణ భగవాన్లు తత్వాన్ని చదువుకుంటూ రమణ భగవాన్ చిన్న పాస్పోర్ట్ దొరికితే నిరంతరం ఆ ఫోటో, ఆ దృష్టిని తదేకంగా చూస్తూ గంటల తరపడి ఉండిపోయిన సందర్భాలు ఉంటాయి. ఉమ్, ఇంకా చూపు సరిపోతుంది, సంతృప్తినిచ్చేది అనమాట అండి. ఉమ్, ఈ విషయం ఏం తెలియదు. ఉమ్, అదే ధ్యానం కింద ఉండేది. ఉమ్, ఊరికే అలా చూస్తే కాసేపు నిలిచి ఉండేది అనమాట మనస్సు. ఉమ్, బాగుంది అనిపించేది. ఇట్లా భగవాన్ పటాన్ని పెట్టుకుని నమస్కరిస్తూ సత్సంగం ప్రతిరోజు సత్సంగాన్ని నిర్వర్తిస్తూ, అంటే భగవద్గీత ఆ సమయంలో మాకు ఏది జనప్రియ గీత ఉపన్యాసములు, భగవద్గీత ఇత్యాది గ్రంథాలు చదువుకుంటూ గడిపేవారు అనమాట. అప్పుడు ఎన్నో విన్నప్పటికీ వెళుతూ ఉండేది అనమాట అండి. ఏవో కొన్ని ప్రశ్నలు ఉదయించి వాటికి సరైన సందేహాలు వచ్చాయి కదా. ఎవరైనా స్వామీజీలు పీఠాధిపతులు ఏదో వచ్చినప్పుడు వారు పుణ్యశాల ఏదో వెళ్ళడము, ఎవరైనా తెలిసిన వారు ఉంటే అడగడము, సరైనటువంటి సమాధానం రాకపోవడం, ఇదంతా ఉండేది. మొదట నిర్విషయానంద స్వామి అని చెప్పేసి వ్యాసాశ్రమ పీఠాధిపతులు వారు, నిత్యానందగిరి, నిత్యప్రకాశానందగిరి ఆ సమకాలీలు వారు మొదటి గురువు గారు. వారి దగ్గర మంత్రోపదేశం రామస్వామి లక్ష్మణస్వామి పట్టయ్య కలిపి తీసుకున్నారు. అలాగా వారు ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ రామస్వామి ఈ సత్సంగం నిర్వర్తించుకోవడం వల్ల, ఈ సత్సంగం యొక్క మహాత్మ్యము రామస్వామిని బ్రహ్మచారిగా చేయడము, ఒక ఆశ్రమ నిర్మాణం జరగడము, ఆశ్రమ సేవ చేసుకుంటూ ఏదో జీవనోపాధికి కొద్దిపాటిగా పనిచేసుకుని ఉన్న కాలం అంతా ఆశ్రమంలో గడపడము, భగవాన్ బుక్స్ అవి చదువుకోవడము, భగవాన్ నేనెవరినైనా విచారణ కొనసాగించడము, ఇట్లా జరిగేది అనమాట అండి. కానీ ఏం చేసినా ఎంత చేసినా ఆ ధ్యానం చేసేటప్పుడు బాగానే ఉంటుంది, చేసిన తర్వాత కొంత సమయం దాకా మామూలు ఉంటుంది. మామూలుగా వ్యవహారం అయిపోయేది అనమాట అండి అప్పుడు పరిస్థితి. పట్టి వచ్చేసేవాడు, తెలిసినట్టు ఉండేది కానీ అది సహజంగా ఉండేది కాదు, స్వానుభవంగా మారుకునేది కాదు అనమాట అండి. ఆ సందర్భంలో గురువుగారు తెలియబడ్డారండి. టివేన్ బాబు గారు అని చెప్పేసి వారు గురువు గారు ఇంటి పక్కనే ఉంటారు. వారే ప్రథమ శిష్యుడు అని చెప్పొచ్చు గురువు గారికి. నిజానికి వారే గురుతత్వాన్ని ప్రపంచానికి వెలుగుచ్చారు. వారు మా ఆశ్రమానికి లెటర్ల ద్వారా ఉత్తరాలు రాసేవారు అనమాటండి. గురువు గారు సూక్తులు, వీరు రమణ భక్తులు కదా, మన గురుతత్వాన్ని రమణ భక్తులు అయితే బాగా అర్థం చేసుకుంటారు అని రామస్వామి రమణ సేవాశ్రమానికి ఉత్తరాల ద్వారా పంపించేవారు ఆ సూక్తులు గురువు గారు చెప్పిన. అది ఒకసారి పట్టయ్య కట్టబడ్డది, చదువుకున్నాడు, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడేవారు ఇప్పుడు కూడా ఉన్నారు ఆ లోకంలో. భగవాన్ చెప్పినట్టే ఉంది అచ్చం, కానీ భగవాన్ చెప్పినట్టు ఇప్పుడు దాకా ఎక్కడ వినలేదు, ఎంతో డిఫరెంట్గా ఉండేది, కానీ వీరెవరో కానీ భగవాన్ చెప్పినట్టే ఉంది అని ఆనందపడి ఆశ్చర్యపడి, అప్పుడు ఫోన్లు ఏవి లేవండి మాట అండి, 15 సంవత్సరాలు సుమారు.
బయటికి బాబు గారికి ఉత్తరం రాస్తే, మీరు వీరెవరు ఏంటి, వీరిని మేము దర్శించచ్చా, వారు మాతో మాట్లాడతారా, ఇలా అనమాట అండి. ఓ మీరు యథేచ్ఛగా రావచ్చు, మీరు ఎంత సమయం వారితో మాట్లాడచ్చు అని చెప్తే, అరుణాచలం వెళ్ళి వస్తూ వస్తూ ఓ సందర్భంలో వారిని దగ్గర ఉండడం, వారిని ఎన్నో ప్రశ్నలు అడగడం, అడిగితే వారు ఏదైనా అద్భుతమైనటువంటి సమాధానాలు. అంటే ఇక్కడ వచ్చింది ఇంటరప్షన్ అండి. ఓకే. అంటే మీరు మొట్టమొదటిగా గురువు గారి సూక్తి చదివారు కదండి పంపించింది, అది ఏంటో గుర్తుందండి మీకు? అస్సలు గుర్తులేదండి. అదే కాదు, ఇప్పటి వరకు గురువు గారి దగ్గర కొన్ని వందల మాటలు చెప్పుకుంటారు, వేలు, అసలు ఒక్క మాట కూడా గుర్తుండదండి. మీరు ఏదైనా అడిగితే సమాధానం వస్తుంది అంతే. అంటే ఆ రోజు అక్కడ చదివి అంటే మిమ్మల్ని అంతలా మరి తీసుకెళ్ళింది కదా. ఆ ఒకటే కాదు, ఏ సూక్తి చూసినా అలాగుండేది. ఆ సూక్తి సరిపోయింది అనిపించేది. ఆ తర్వాత ఆ సూక్తి తర్వాత వెతికానండి, ఇంకా ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఒక కట్టోటి పడ్డది ఆ బీరువాలోంచి. అంటే నా కోసమే భగవంతుడు బాబు గారి ద్వారా ఉత్తరాలు రాసి అక్కడ పెట్టడము అనిపించింది అప్పుడు. నా కోసం అంటే పట్టే కోసమని అర్థం. కాబట్టి అద్భుతమైనటువంటి ప్రతి మాట, నీకు నువ్వు ఒక్క అడిగి ఎడంగా ఉండు చాలు, సకలానికి ఎడంగా ఉన్నట్లే. ఎలా ఉంది ఇది, నాకు నేను ఎడంగా ఉంటే సరిపోతుందా, సకలానికి ఎడంగా ఉండడమేనా, ఇట్లా ఉంటాయన్నమాట సూక్తులు. అదే మీరు అక్కడికి శ్రీకాళహస్తి వెళ్ళారు, గురుగారి ఇంటికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందండి? అదే గురుగారితో ఏవో పట్టే ప్రశ్నలు, దానికి సమాధానములు గురుగారు చెప్పడం, అది అద్భుతంగా ఉండడము. గురుగారిని కలిసిన వెంటనే ఏం ప్రశ్నలు ఉపశమించలేదు, సందేహాలు నివృత్తి కాలేదు, అలాగని చెప్పేసి వెలుతు కూడా తీరలేదని చెప్పాలి. కొంతకాలం ఉంది. అలా అని చెప్పేసి ఈ బాబు గారు దగ్గరికి వెళ్ళిన తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుగారు అప్పుడప్పుడు రాసినవి వారు డైరీలో రాసి పెట్టుకున్నారు. ఈ ఉత్తరాలతో సంతృప్తి కాక వారి డైరీలో ఉన్నటిని కూడా ఫోటోలు తీసుకుని అవన్నీ నా దగ్గర పెట్టుకుని, అందులో నాకు ఏది అడగాలనిపిస్తే అది గురువు గారిని ఫోన్లో అడగడము, అడిగింది రికార్డ్ చేసుకుని నా వద్ద పెట్టుకోవడము జరిగింది. వాటికి సమాధానం చెప్పడం, కొన్ని సమాధానం చెప్పాను, సంతృప్తికరంగా ఉంది, బాగానే ఉంది. కానీ అక్కడికి ఆగేది కాదు, మళ్ళీ మన్నాడు ఇంకో ప్రశ్న తయారయ్యేది. మళ్ళా అడగడము, గురువుగారు సమాధానం చెప్పడము, మరలా పట్టే ప్రశ్న అడగడము, మళ్ళా గురువుగారు సమాధానం. మహాపురుషులు వారు ఎలాగ అడగాలో కూడా తెలియని పరిస్థితి అనమాట. పట్టేసి ఏదో అడగడం, ఏదో గురువుగారు దొరికేశారు కదా అని అడిగాడు. ఎంత ఓపిక సమాధానం చెప్పేవారు. చాలా కాలం జరిగిందండి, 2-3 సంవత్సరాల తర్వాత, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు జరిగింది అనుకుంటాను, గుర్తులేదు. గురుగారి పాదాల దగ్గర కూర్చొని కన్నీరు పెట్టుకుని, తమరు మమ్మల్ని క్షమించాలి స్వామి, తమరింతటి వారిని గుర్తించగా ఏవో ప్రశ్నలు అడగడం, తమరెంతో ఓపికగా సమాధానం, ఎప్పుడు కాదనకుండా చిరాకు లేకుండా ఎంతో సంతృప్తిగా, నేను సంతృప్తి పడేది గొప్పగా సమాధానం చెప్పడం. దాంతో నేను ఆగకపోయినా సరే గురుగారు అలా చెప్తానే ఉండేవారు. ఎవరో అడిగారట ఆ సందర్భంలో గురుగారిని, అక్కడ గురువుగారి శిష్యులో, పట్టేటి గురుగారిని అలాగే ఇసిపించేటట్టు ప్రశ్నలు వేస్తున్నాడు, ఈ ప్రశ్నలు వేయడం ఆగడా. గురుగారు అన్నారట, పట్టేకి ఏదో ఒక రోజు వస్తుంది, ప్రశ్నలు ఆగిపోయిన తర్వాత ప్రశ్నలు వేయించడం బ్రహ్మతారం కూడా కాదన్నారట. బాబు గారు చెప్పారు, ప్రశ్నలు ఆగిపోతాయి, ఇంకా మళ్ళీ ఆయన ప్రశ్నించడం కుదరదు, అప్పటిదాకా ఆయన ప్రశ్నలు ఆపడం కూడా కుదరదు అన్నారట. ఎందుకు వచ్చింది ఉంటుందో మనకు తెలియదు. అవన్నీ రికార్డ్ చేయబట్టి అన్నీ కూడా మౌన భాషలు అనే పేరు రాసి పెట్టామండి. నా దగ్గర కొన్ని వైట్ పేపర్స్ ఉంటే వాటి మీద రాసి అవి బాబు గారికి అందజేయడం జరిగింది. అవి బాబు గారి అంటే గురువుగారి చేతిలోనే పెట్టామండి. అది స్ప్రింగ్ బుక్ అనమాట అండి. రాస్తే గురుగారు ఎంత ఓపికగా రాసాడే పట్టాయి మాటలన్నీ, వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అది బాబు గారు తర్వాత తీసుకుని దాన్ని అంటే డైరెక్ట్గా మాట్లాడి అంటే ఊ అంటే ఊ, ఇట్లా ఏదంటే అది రాసా అనమాట అండి. గురువు గారు రాసింది యథాతథంగా అంతా మరి ఎడిట్ చేయాలి కదండి, పుస్తక రూపంలో తయారు చేసి 350 సీరియల్ నెంబర్లుగా ఉంటుంది. మౌన భాషణములు దాని పేరు. పట్టయ్య సద్గురుదేవుల వారి సంభాషణ, అది తెలుగులో బుక్ ప్రింట్ అయింది. ప్రింట్లు అయిపోయి మళ్ళీ అవుతా ఉంది. ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు. అంత అద్భుతం. అంటే మౌనమే సాక్షాత్తు మాట్లాడింది కాబట్టి మౌన భాషణ అని పేరు పెట్టారు. బాబు గారు పెట్టిన పేర్లే ఇవన్నీ.
మౌన భాషణం, మౌనమే భాషిస్తుంది, ఉమ్, అదే మాట్లాడుతుందట. మనం కాదు, ఉమ్, మనం అనుకుంటున్నాం కాదు, ఉమ్, అదే మాట్లాడుతుంది. ఎప్పుడు చేస్తే మనం ఒప్పుకన్నాం అనమాట దానికి. ఉమ్. ఆ తర్వాత మీలో జరిగినటువంటి మార్పులు ఏంటండి? గురువు యొక్క అనుగ్రహం చేస్తే దాని అంతటిదా ఆగిపోయండి ప్రశ్నలు. ఉమ్, ఎప్పుడనేది చెప్పలేం ఖచ్చితంగాని. మళ్ళీ ఏదో చదువుకోవాలి, ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏదో వెళుతుంది, ఉమ్, ఇంకా ఇందులో ఏదో రహస్యం ఛేదించాలని కదా ముందు జిజ్ఞాస. గంటల తరబడి రమణ కేంద్రాలు, సమాధి మందిరంలో ఉమ్, పక్కన ధ్యాన మందిరం ఉంది కదా, అవును. గంటల తరబడి ధ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయండి. ఉమ్, 4 మాసాలు చాతుర్మాత వ్రతం అని అవలంబించి ప్రతిరోజు గురు ప్రదక్షిణ చేయడం, ధ్యానం చేసుకోవడం, ఇంకంతే. కానీ అద్భుతంగానే ఉండేది. భగవాన్ చెప్పిన నేనెవరిననే విచారణ, నేను యొక్క మూలాన్ని అన్వేషించమంటారు కదా, ఆ ధ్యానాన్ని, ఆ విచారణ కొనసాగించడం, అక్కడ మనస్సు సాగడము, ఆగిన తర్వాత మనస్సు అంతర్ముఖం అయిన తర్వాత అహంకారం పొడచోపని స్థితి ఏర్పడము, ఉమ్, మళ్ళా మామూలుగా పట్టయ్యగా మారుకోవడానికి కొంత సమయం పట్టేసి, ఉమ్, 1 గంట 2 గంటలు అయితే కానీ పట్టయ్య ప్రపంచంలోకి వచ్చేవాడు కదా. అంత అహంకారపు పడచోపుని స్థితి అంటే స్వానుభవంగా ఉన్నప్పటికీ మళ్ళీ 2-3 గంటలు పోతే మామూలు అయిపోతుంది కదా. దీనివల్ల ప్రయోజనం ఏమనిపించింది? ఉమ్, అంతా భగవాన్ చెప్పినటువంటి విచారణ మార్గం చేస్తున్నాం. భగవాన్ అంటే మనకు సాక్షాత్తు భగవంతుడే. ఉమ్, అరుణాచలం అంటే ఇంకా సాక్షాత్తు భగవంతుడే. ఉమ్, అట్లాంటి అరుణాచలాన్ని, అరుణగిరిని భగవాన్ని ఆశ్రయించాం. అరుణగిరి కదా భగవాన్ రూపంలో మాట్లాడుతుంది మనతోటి. ఉమ్, అదే కదా ఈ ఈ ప- ఈ వాంగ్మయం అంతా వచ్చిందని అనుకోవాలి మన వైపు నుండి. అయినా సరే సంతృప్తి చెందడం జరగలేదు. ఉమ్, ఆ, ఎందుకంటే చేసిన చెప్పు బాగానే ఉంటుంది, తర్వాత అది సహజంగా లేదు. అంటే తెలుసుకున్నటువంటి సత్యం నిలబడట్లేదు. ఏదైతే మనం గుర్తించామో అది మన స్వరూపం అని అందుతుంది. ఉమ్, ఇది కాదని తెలుస్తుంది, అదే నేననే అనుభవానికి వస్తున్నట్టున్నా అది స్టాండర్డ్గా ఉండలేదు, ఉమ్, పోతుంది. అది దాన్నే నేను గురువు అనుగ్రహం అంటాను. ఉమ్, దాని పేరు గురువు అనుగ్రహం. అది ఎలా సంభవించింది అనేది నాకు తెలియదు, ఉమ్, కానీ వెలితి పూరింపబడిందని చెప్పగలుగుతాను. ఉమ్, అస్సలు ఆ డౌటే లేదు. ఇదేదో తెలుసుకోవాలి ఆ గొడవ లేదు. ఉమ్, ఏదో కొత్తగా చెప్తున్నారు, అదే లేదు. ఉమ్. అది ప్రశ్న అనేది ఎక్కడ పుడుతుంది గురుగారు? మీకు ఎక్కడ పుట్టేది? ప్రశ్న మామూలే, పట్టయ్య ప్రశ్న కదండి. ఉమ్, పట్టయ్య అనేదే ప్రశ్న. పట్టయ్యని అంటి పెట్టుకున్నంత వరకు ప్రశ్న ఉంటుందండి. పట్టయ్య అనేదే ప్రశ్న. మీ వైపు నుంచి చూస్తే సత్యం అనేదే ప్రశ్న. ఉమ్, శ్రీ సత్యం పెట్టుకుందాం, ఎందుకంటే కుదరడం లేదు. ఉమ్, అది వచ్చేస్తుంది సత్యం అంటే. శ్రీ సత్యం అనేదే ఉమ్. ప్రశ్న. మీరుంటే ప్రశ్న ఉన్నట్టే. ఉమ్, ప్రశ్నకు సంబంధం. మీరు గురువుగారు ఒక ఉపాయం చెబుతుంటారు, మీకు మీరు ఒక్క అడుగు ఎడంగా ఉండండి సరిపోతుంది ఉమ్, అంటారు. అంటే మీకు మీరు ఒక్క అడుగు ఎడంగా ఉంటే సకలానికి ఎడంగా ఉండడమే, ఉమ్, పట్టైగా ఉండడం కాదు దాని అర్థం. పట్టైకి ఎడంగా ఉండుట. ఉమ్, చాలా సందర్భాల్లో చెప్పారు ఆ మాట. ఉమ్, ఆ ఎడంగా ఉంటే అంటే ఎలాగా అనే దానికి అనేక సూత్రాలు చెబుతుంటారు. ఒక సూత్రం ఏంటంటే, ఇప్పుడు పట్టైగా ఉండి ప్రపంచాన్ని చూస్తున్నారు కదా, మామూలుగా చూస్తున్నాం కదా, మీరు కనిపిస్తున్నారు, వీళ్ళందరూ మీరు కనిపిస్తున్నారు, ఉమ్, చూస్తున్నాం కదా. పట్టైగా ఉండి చూస్తున్నారు మీరు, కాదు పట్టైతో కలిపి చూడండి సరిపోతుంది అన్నారు. ఇది సూత్రం. చూడడం అనేది సంభవిస్తుంది, సంభవిస్తుంది. కానీ పట్టయ్య ఏమనుకుంటున్నాడంటే అప్పటి వరకుని పట్టయ్యగా ఉండి చూస్తున్నానని. ఉమ్, ఇది భ్రాంతికి సంబంధించింది, పట్టయ్యకి సంబంధించింది ఉమ్, కాదు. పట్టయ్యని కలుపు చూడు అంటారు. ఉమ్, ఆ చూడు అనే మాట ఎవరికి చెప్పినట్టు? పట్టయ్యకి చెప్పినట్ట, పట్టయ్య వెనక ఉండి చూచేవాడికి చెప్పినట్ట? ఉమ్, బోధంతా పట్టయ్య చెప్తున్నాం అనుకుంటున్నారు. కాదు, పట్టయ్య అనేది తాత్కాలిక సత్యం కదా. ఉమ్, వీడికి బాధ ఏముంటుందండి? ఎండమావికి తాత్కాలిక సత్యానికి నీడని చెప్తున్నారు కదా ఉమ్, శాస్త్రాలు. అవిని ఇదంతా ప్రతిబింబం, ఛాయ మాత్రము, కళ, ఉమ్, స్వప్నం ఇట్లా చెప్తున్నారు కదా. కాబట్టి వెడంగా ఉండండి సరిపోతుంది. పట్టయ్యగా ఉండి చూడడం కాదు, పట్టయ్యతో కలిపి చూడండి అని చెప్పారు. ఉమ్, అది ఎలాగ సంభవించింది అనేది చెప్పడం వీలుపడదు, కానీ జరిగింది. ఉమ్, అదే జరుగుతుంది ఇప్పుడు. పట్టయ్య ఉంటాడు ఏకకాలంలో, పట్టయ్యకి ఎడంగా నేను ఉంటాను. ఉమ్, నేను నా చేత చూడబడేదిగా ఉంటుంది, ఇదంతా చూడబడుతుంది. ఉమ్, చూచేవాడు అవాంగ మనసు గోచరం, చెప్పడం కుదరదు. ఇది ఎట్లా చూడబడుతుందో మిమ్మల్ని అట్లా చూస్తున్నాం కదా. ఉమ్, ఈ మాట నేను వింటున్నాను, నా మాట కూడా నేను వింటున్నాను కదా. ఉమ్,
మిమ్మల్ని చూస్తున్నాను, నన్ను కూడా నేను చూస్తున్నాను కదా. అంటే దాని అర్థం ఏంటంటే చూచేవాడు పట్టే మాత్రం కాదని స్పష్టంగా తెలుస్తుంది కదా. ఎవరో దాని సంగతి పక్కన పెడదాం కాసేపు. పట్టే మాత్రం కాదనే విషయం వీడికి తెలిస్తే చాలు, అయిపోయినట్టే, అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. సత్యంగా ఉండి మాట్లాడుతున్నాను, సత్యంగా ఉండి చూస్తున్నానని అనుకున్నారండి ఎప్పటి వరకు మీరు. కాదనే విషయం తెలియడమే ఇక్కడ. సత్యం కూడా చూడబడుతుంది మీ చేత. చూచే తానుంటే చూడబడే మీరుంటారు. చూచే తాను లేకుండా చూడబడేది ఉండదు కదా. కాబట్టి మిమ్మల్ని మినహాయించి చూడడం అనేది జరుగుతుంది. అన్నిటినీ చూస్తున్నారు, అన్నిటినీ వింటున్నారు, అన్నిటినీ తెలుసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే సత్యము చూస్తున్నానని సత్యం అనుకుంటున్నారు. నాతో మాట్లాడే సత్యం కాదు, సత్యంకి ఎడంగా ఉన్న సత్యమే చూస్తుంది అనేది జరుగుతుంది. అది సహజంగా జరుగుతుంది. మధ్యలో సత్యం దూరి నేను చూస్తున్నాను అనుకుంటున్నాడు, నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. ఇది ఎట్లా కుదురుతుంది? ఇది ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది, ఎలాగ ఆగిపోతుంది అనేది మనకు తెలియని విషయం. అంటే సత్యంగా చూస్తున్నాను, సత్యంగా ఉండి మాట్లాడుతున్నాను అనేది ఆగిపోతుంది. ఆగిపోతే అదే కదా, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే చూస్తుంది, అదే వింటుంది, అదే మాట్లాడుతుంది, అదే తింటుంది. కానీ మధ్యలో వీరి దూరి నేను తింటున్నాను, నేను తిరుగుతున్నాను, నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. జరిగేది అదే. ఇప్పుడు పట్టయ్య ఉన్నాడండి, పట్టయ్య నేను తిన్నాను అంటాడు. మీరు ఏదో భోజనం పెట్టారు, తిన్నాం, తిన్నానండి అంటాడు. పట్టి తినడమే నిజమైతే పట్టయ్య కదా మరి జీర్ణం చేయాలి. జీర్ణం చేసే దగ్గర నాకు తెలియదు అంటున్నాడు. మరి తిన్నది పట్టయ్య కాదనే కదా అర్థం. ఆ విషయం భగవద్గీత చెప్పింది మనకి, మనమే వినిపించుకోవడం లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్వేదం అని చెప్పడం లేదా? నేనే పచనం చేస్తున్నానని. కాబట్టి ఆయన చెప్పుకుంటున్నారు నేనే తింటున్నానని. కానీ మనం ఏమనుకుంటుందంటే మనం తింటున్నాం అనుకుంటున్నాం. మనం కాదనే విషయం మనకు తెలిస్తే చాలండి. ఆ తర్వాత సంగతి మనకు అవసరం లేదు. మనం అంటే పట్టయ్యగా ఉన్నవాడు కాదని పట్టయ్య తెలియడమే మోక్షం. అంటే పట్టయ్య మోక్షాన్ని పొందడం కాదు, పట్టయ్య కాదని తెలియడమే పట్టయ్యకి మోక్షం. ఉన్నదేదో ఉంటుంది, అది ఇది మాత్రం కాదు. దీన్నే సాక్షిభూతం, దాని పేరే సాక్షి. ఆ ఎడంగా ఉండి చూస్తుంది కదా సాక్షి, దాని పేరే సాక్షి. ద్రష్ట అని కానీ సాక్షి అని కానీ చెప్పచ్చు. అదే చూస్తుంది. అది చూస్తే చూడబడేది ఉంటుంది. అది మన అనుభవంలోకి రావాలంటే ఎలా సాధన, ఎలా దాని అనుభవంలో మనం ఉన్నామని గుర్తిస్తే సరిపోతుంది. మన అనుభవంలోకి ఎట్లా వస్తుంది? సాక్షి ఉంటే సాక్ష్యం ఉంటుంది, చూచేవాడు ఉంటే చూడబడేది ఉంది. చూచేవాడు లేకుండా చూడబడేది ఉండదు కదా. కాబట్టి చూచేవాడే చూచుట చూడబడేదిగా 3 రకాలుగా ఉందని చెప్తుంది గురువాక్యం. గురువు అంటే అసలని, గురువు అంటే నామరూపాలతో కూర్చుని కాళహస్తిలో ఉన్నారు వారని కాదు. అసలే ఆ ఉపాధి ద్వారా మాట్లాడుతుంది, సాక్షాత్తు బ్రహ్మము. కానీ అది మాట్లాడాలన్నా ఏదో ఉపకరణం ఉండాలి కదా. ఆ ఉపకరణం ద్వారా మనం మాట్లాడారు కాబట్టి దాన్ని మనం గురువు అంటున్నాం. అవతలతో మనకు అందలేదు, అందితే అది ఒకటే ఉంటుంది, ఇది ఉండదు. ఇది తత్కాలిక సత్యం అయిపోతుంది, చివరికి ఉండదు, మైనస్ అయిపోతుంది, అసలు లేనే లేదు. గురువుగారు ఉపదేశించినటువంటి ఉపదేశ వాక్యాల్లో ఒక వాక్యం ఉంది. అదేమంటే నాలో అంటే మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ నాలో అని. నాతో సహా అంటే పట్టేతో సహా సకలము ఉన్నట్లుంది కానీ లేనే లేదు. ఊరికే ఇది జ్ఞప్తిలో ఉంచుకుంటే సరిపోతుంది. నాలో అంటే మెలకు రాకపోవడం నేను ఎవరుగా ఉన్నానో ఏదిగా ఉన్నానో ఆ నాలోనే ఆ నేను ఉంది, కంటిన్యూటీ. పట్టేగా మారిపోలేదు, పట్టేగా కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా గురువాక్యం అక్కడే ఆ సందర్భంలో ఇంకో వాక్యం. పట్టయ్య ఏమనుకుంటున్నాడంటే పట్టయ్యగా ఉన్నాను అనుకుంటున్నాడు. గురువుగారు బాధ చూడండి ఎట్లా. గురువు అంటే నీకు అంతరాత్మలో ఏది సాక్షిభూతమై ఉన్నదో అదే అక్కడుండి మాట్లాడుతుంది అనమాట. సాక్షిగా ఉన్నవాడే గురువు సకలానికి. అది అక్కడ ఉండేది ఇక్కడ సాక్షిగా ఉండేది అదే కాబట్టి దాని మాట అది వినిపించుకుని ఓకే చేసుకుంటుంది అనమాట. ఇందులో పట్టయ్యకి ఏం సంబంధం ఉండదు. కాబట్టి ఇప్పటిదాకా నువ్వు పట్టయ్యగా ఉండి పట్టయ్యగా ఉన్నాను అనుకుంటున్నాను, కాదు పట్టయ్యతో ఉండు. నేను అనే అనుభవం ఉంది కదా, నేను అనే అనుభవంగా ఉండు, పట్టయ్యగా ఉండద్దు, పట్టయ్యతో ఉండు అన్నారండి. అంతే బాధ. అది ఎవరికి చెప్పినట్టు? పట్టయ్యకి చెప్పినట్ట, పట్టయ్యకి ఎడంగా ఉన్నవాడికి చెప్పినట్ట.
మనమేమనుకుంటున్నాం అంటే పట్టయ్యకి చెప్పుతున్నాం అంటే పట్టయ్యని వదలడం లేదు. ఉమ్, పట్టయ్యని వదలకపోతే బోధ చెప్పినట్ట మనం గ్రహించినట్ట గ్రహించలేనట్ట. ఉమ్, నిజంగా గురువు బోధ అంటూ గ్రహించడం జరిగితే పట్టయ్య అదృశ్యం అయిపోతాడు. ఉమ్, అంటే పట్టయ్య ఉండడా? ఉంటాడు. దృశ్యంలో భాగంగా ఉన్నవాడికి ఉంటాడు, కానీ స్వానుభవంలో పట్టయ్య ఉండడు. ఉమ్, అసలుడే ఉంటాడు. పట్టయ్యగా ఉన్నది కూడా ఆడే. ఇప్పుడు పట్టయ్య కింద ఇక్కడ పట్టయ్య ఎక్కడ ఉన్నాడు? అట్లా అయిపోతుంది అనమాట పరిస్థితి. ఉమ్, అది వాడికి సంబంధించింది. అయితే వీడు ఉంటాడు, ఊరికి వ్యవహారం మాత్రంగా ఉంటాడు. అంటే మనందరం కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నాం కాబట్టి పట్టయ్యగా ఉన్నాననేది స్వానుభవంలో సాక్షిగా ఉంటాడు. వ్యవహారం కొరకు మాత్రం పట్టయ్యగా ఉంటాడు. అంటే దృశ్యంలో భాగంగా పట్టయ్య ఉంటాడు అంతే. ఉమ్. స్వానుభవంలో నేను అనే అనుభవం ఉంటుంది. ఇప్పుడు అది సాక్షి. ఇప్పుడు పట్టయ్యకి ఒక సంతోషం, ఒక దుఃఖం, మరొకటి కలిగింది అనుకోండి పట్టయ్యకి. అవును. ఇది నాకు కలగలేదు అని పట్టయ్యతో పాటు ఉండేవాడు అనుకుంటాడా, లేదా క్షణకాలమైనా కానీ ఆ బాధపడతాడు? అసలు వాడికి ఏమి ఉండదు. ఇదంతా స్క్రిప్ట్ మీద జరిగేది. స్క్రీన్లో ఏదుంటే అది జరుగుతుండదు. ఆ తత్కాలంలో పట్టే ఏదుంటే అది ఏదైనా రావచ్చు అనుభవానికి. అనుభవించేవాడు ఉంటే కదా అనుభవింపబడేది ఉంటుంది. ఇది అనుభవింపబడేదని సదా ఉంటుంది. సుఖమైన దుఃఖమైన అనుభవించే నేనుంటే అనుభవింపబడేది ఉంటుందని తెలుస్తుంది. అనుభవించే నేను అనుభవింపబడేది, ఇది అనుభవింపబడుతుంది సుఖం కానీ దుఃఖం కానీ అనే ఎరుక సహజ లక్షణంగా ఉంటుంది. ఎవరికి? వాడినే మనం జ్ఞానం అంటున్నాం, లేక గురువు అంటున్నాం అండి. గురువు అర్థమైతే గురువే ఉంటుందండి. గురువు అర్థం కాకపోతే గురువు శిష్యుడు ఇద్దరు ఉంటారండి. ఇద్దరు ఉన్నారంటే శిష్యుడికి గురువు ఇంకా అర్థం కాలేదు, అనుభవానికి రాలేదని అర్థం. కానీ గురువు అర్థమై అనుభవానికి వస్తే అక్కడ గురువే ఉంటుంది. శిష్యుడు ఉండడం అంటే ఉన్నట్లు ఉన్నదిగా ఉంటుంది, వ్యవహారానికి ఉంటుంది. ఇప్పుడు మీరు మీ నుంచి ఒక అడుగు ఎడంగా ఉన్నారండి. ఇప్పుడు ఎడంగా ఉండడం ఏంటి? ఎడంగా ఉండడం అనేది పట్టకి సంబంధించింది కానే కాదు. ఎడంగా ఉండడం అనేది నాకు కానీ మీకు కానీ ఎవరికైనా సహజ లక్షణంగా ఉంది. మీరు కూడా ఎడంగానే ఉండే మాట్లాడుతున్నారు. ఎడమనేది సహజ లక్షణంగా మీరు పొందేది కాదు, పోగొట్టుకునేది కాదు. ఎడంగా లేనని అనుకుంటున్నారు. కారణం ఏమంటే ఇది మాత్రమే సత్యం అనుకున్నారు కాబట్టి. మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఒక అడుగు ఎడంగా ఉండి చూస్తే అవును సకలము సకలానికి ఎడంగా ఉన్నట్టేగా. ఉన్నట్టే అన్నారు అంటే మీరు వచ్చిన తర్వాత వచ్చిందే కదా సకలము. మీరు లేకపోతే సకలం ఉండదు. మీరు ఉండాలి. మీరు కూడా దృష్టి పెట్టాలి. ద్రష్ట, దృష్టి, దృశ్యము మూడు ఉంటాయి. ద్రష్ట ఉంటుంది, దృష్టి ఉంటుంది, దృశ్యము ఉంటుంది. ద్రష్ట యొక్క దృష్టి పడి దృశ్యం ఏర్పడుతుంది అంటున్నారు గురువాక్యం. అంటే ద్రష్టే దృష్టి పడి దృశ్యం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు మనం దృశ్యంలో ఉండి మాట్లాడుకుంటున్నాం కదా, అప్పుడు వాడు ద్రష్ట అవుతాడు. కాబట్టి వాడే లెక్కకు వస్తాడు. ఇది వీడు కాదని చెప్పాలి, లేకపోతే వ్యవహారం కుదరదు. వాడు నేనే అయినప్పటికీ నేనని చెప్పడం వీలు పడదు. ఎందుకు వీలు పడదంటే నేననేది స్వానుభవం అయినప్పటికీ ప్రకటనకు వచ్చేసరికి పట్టి వచ్చేస్తాడు ఫ్రేమ్లోకి. కాబట్టి వాడని సంబోధిస్తాం. తనకు తాను ఒక్క అడుగు ఎడంగా ఉన్నవాడి పేరు సాక్షి కదండి. వాడే నేను. వాడి యొక్క సంకల్పమే పట్టయ్య. పట్టయ్య అనే మొదటి సంకల్పం వచ్చిన తర్వాత ఉన్న సంకల్పాలని దీన్ని బేస్ చేసుకుని వస్తుంది. కాబట్టి ఇదంతా పట్టయ్య వచ్చిన తర్వాత వచ్చిందే లెక్క వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఒక్క అడుగు ఎడంగా ఉంటే పట్టయ్యని చూచేవాడుగా ఉండని. పట్టయ్యని చూచేవాడుగా ఉండడం అనేది సహజ లక్షణమై ఉంటుంది, అదే చూస్తుంది. పట్టయ్య మాత్రం కాదు. ఇక్కడ పట్టయ్యగా ఉన్నప్పుడు పట్టయ్యకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, అంటే మీరు మీ వైపు నుంచి చూసుకుంటే మీరు సత్యంగా ఉన్నప్పుడు సత్యానికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, సత్యం చూడబడేదని గుర్తిస్తే చాలు. గుర్తించిన క్షణంలో మీరు చూచేవారుగానే ఉంటారు. ఇది చూడబడేదని ఉంటుంది, మరిస్తే సత్యంగా ఉంటారు. ఆ జ్ఞప్తికి వచ్చిన క్షణంలో మీరు చెప్తే మీరైపోతారు. ఇది తత్కాలిక సత్యం అవుతుంది, చూడబడేది అవుతుంది. మీరు ఎన్నో ప్రశ్నలు వేసిన తర్వాత మీరు ఈ స్థితికి వచ్చారండి. సరే అడగండి. అంతే, అడగండి. స్వతహాగా ముందుగానే మీరు ఈ స్థితిలో ఉన్నారని
ఆ తర్వాత అది ఇది సహజ లక్షణము, ఇది టెంపరీ అనే విషయం తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది అంటే అప్పుడు అన్ని ఇది పట్టయ్య నిజం అనుకునే కదా మోక్షం పొందాలేదు పొందాలేదని పట్టయ్య ప్రయత్నం చేశాడు కదా. ఇప్పుడు ఉంటాడు పట్టయ్య, కానీ పట్టయ్యగా ఉండడం వీలుపడదు. వాడిలో భాగంగా ఉంటాడు పట్టయ్య. పట్టయ్యకి విడిగా ఉనికి ఉండదు అనమాట అండి. పట్టయ్యకి అనేది ప్రత్యేకమైన ఉనికి ఉండదు. అంటే మీరు తెలుసుకున్నారు కాబట్టి మీరు ఆ సత్యంలో మీరు నిత్యం ఉండగలుగుతున్నారు. మీరు తెలుసుకున్నారని చెప్పడం కాదు, కానీ అది ఈ తెలుసుకునేవాడు ఆగిపోయాడని చెప్పచ్చు. మీరు తెలుసుకున్నారని మీరు అడిగారంటే పట్టయ్య తెలుసుకున్నారని మీ లెక్క, కానీ తెలుసుకునేవాడు ఆగిపోతాడండి. ఏదో సమయం వస్తుంది ఆగిపోవడం, ఆగిపోతే అదే ఉంటుంది. కానీ ఇంకా ఆగిపోతే అదే ఉంటుంది. ఇంకా తెలుసుకునే వాళ్ళు ఉంటారు కదండి. అట్లాగే ఒకసారి మీరు మీ స్వానుభవానికి వచ్చేస్తే తెలియనివాడు అంటే ఎవరు ఉండరు. ఆ స్వానుభవానికి రావడానికి మీరు కొంత ప్రయాణం చేశారు. మీరు చేసిన తర్వాత కదా మీకు వచ్చింది అది. ఇది ముక్తి మోక్షం అనేది ఏ ఇద్దరికి సంబంధించిన విషయంగా లేదు. తనకు సంబంధించినటువంటి దేవుడో గురువు ఆత్మ ఏదో ఒకటి, తాను తన ఆత్మ, తాను తన దేవుడు, ఇట్లా ఇద్దరికి సంబంధించిన విషయం. మూడో వాడికి అవకాశం ఉండదు. తానెవరో తనకు తెలిస్తే, నేను పట్టయ్య కాదా అనేది తెలిస్తే పట్టయ్య మైనస్ అయిపోతుంది. పట్టయ్యని చూసేది ఏదైతుందో అది ఉంటుంది. అది అదిగానే ఉంటుంది, పట్టయ్యగానే ఉంటుంది, పట్టయ్యతో పాటు సకలంగానే ఉంటుంది. అప్పుడు పట్టయ్య ఏమైపోతాడంటే తెలియకుండానే అందులో భాగం అయిపోతాడు. విడివడి ఉండడం వీలు పడదు అనమాట అండి. కానీ ఆ తెలియనంత వరకు పట్టయ్యకి ఉండుకుంది కాబట్టి పట్టయ్య సాధన చేసి జపము, ధ్యానము, అనుష్ఠానము, విచారణ ఇత్యాదులన్నీ చేసి పొందాలనేది ఉంటుంది సంకల్పము. అది సంకల్పం యొక్క బలీయత పెరిగిన తర్వాత ఏదో ఒక సమయంలో అది పడిపోతుంది. అదే ఉంటుంది. అదే అసలు దానికి ఏ పేరైనా పెట్టచ్చు. ఇది మాత్రం కాదని చెప్తే సరిపోతుంది. ఇక్కడ మాటకు వచ్చి చెప్పుకోవాలంటే ఇది కాదని చెప్పాలి. ఇప్పుడు మీరు నాకు మాట్లాడుతున్నారు కదా, ఇది ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడడం అనేది జరుగుతుంది, అలాగే మీరు వినడం అనేది కూడా జరుగుతుంది. ఏకకాలంలో ఇద్దరు ఉండి మాట్లాడుకున్నట్టు కనిపించినా మీరుగా ఉంటే, అంటే స్వానుభవంగా ఉంటే మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అనేది జ్ఞప్తిగా ఉంటుంది. మాట్లాడుతున్నాను అని రాదు, మాట్లాడడం అనేది వినడం అనేది జరుగుతుంది. అలాగే మీరు వింటున్నారు, నేను వింటున్నాను, మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. ఇది మాట్లాడేది ఎవరు అనేది మీకు స్వానుభవానికి వస్తే అది మీరే, సాక్షిగా ఉన్న మీరే. మాట్లాడుతున్న వారిగానే ఉన్నారు, మాట్లాడని వారిగానే ఉంటారు ఏకకాలంలో. చూచేవారిగానే ఉంటారు, చూడని వారిగానే ఉంటారు. భోక్తగానే ఉంటారు, అభోక్తగానే ఉంటారు ఏకకాలంలో. అది వాడి సంగతులండి, మనకెందుకు. పట్టేది మాత్రం కాదని విషయం తెలిస్తే చాలు, బయట పడిపోయినట్టే. ఇప్పుడు సాధన విషయంలో దానికి ఎట్లా చెప్పుకోవాలంటే, మనం ఏదో సాధన చేసి పొందాలని కదండి అనుకుంటున్నాం భగవంతుని. భగవంతుడే ఇంకొక ఉపాయం చెప్పారు, సులభమైనటువంటి ఉపాయం. భగవంతుడు నువ్వు పొందడం కాదు, భగవంతుడే నిన్ను పొందాడు అని ఉండు సరిపోతుంది అన్నారు. ఎంత బాగుంది. ఇప్పుడు భగవంతుడు పొందాలంటే నేను సాధనలు చేయాలండి, పట్టేగా ఉన్నాను, సరే పట్టేగా ఉంటే సాధన చేయాలి. భగవంతుడే నన్ను పొందాడు అనేది చెప్తే మీకు ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ మీరు ఏమైపోతారంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీరు ఫేడ్ అవుట్ అయిపోతారు. అంటే ఉన్నది అయిపోతారు, ఉండి లేని వారు అయిపోతారు అనమాట. అదే ఉంటుంది. మీరు ఉండి తను ఉంటే ఇద్దరికి ఏకకాలంలో ఉనికి ఉండదు కదా. ఉంటే భగవంతుని ఉనికి ఉందా, లేకపోతే నీ ఉనికి ఉందా? భగవంతుని ఉనికుంటే నీ ఉనికి ఉండదు, నీ ఉనికుంటే భగవంతుడు ఉనికి లేనట్టే కదా లెక్క. నీ ఉనికినే బేస్ చేసుకున్నావు. కానీ నీ ఉనికి అంటే అది భగవంతుని ఉనికే నువ్వు గుర్తిస్తే అప్పుడు భగవంతునిలోనే కదా నువ్వు ఉన్నట్టు లెక్క. కాబట్టి భగవంతుడే ఉన్నట్టు లెక్క వస్తుంది. కాబట్టి నీదా ఉనికి భగవంతుడిదా, భగవంతుడిదాన్ని గుర్తించారు అనుకోండి, భగవంతుల్లోనే కదా మన అందరం ఉన్నాం. వాడికి విడిగా ఎక్కడున్నాం? నువ్వు భగవంతుని ఎట్లా పొందడం కుదురుతుంది? భగవంతుడే కదా నిన్ను పొంది ఉన్నాడు అనే జ్ఞప్తి మీకుంది కదా. ఇప్పుడు తెలిసింది కదా విషయం. ఆ తెలిసిన విషయాన్ని అంటి పెట్టుకుని ఉంటే విడవకుండా, అంటి పెట్టుకుని ఉండడం సాధన అనుకుందాం. అది సహజ లక్షణంగా మారుకుంటుంది. అదే సిద్ధి సాధన రెండు ఉండవు. దాన్ని ఆ గురువు చెప్పినటువంటి వాక్యాన్ని విడవకుండా అంటి పెట్టుకుని ఉంటే ఆ ఉండే సమయమునందు సాధన అని పేరు వస్తుంది. ఆ ఉండడం అనేది సహజ లక్షణంగా మారుకుంటుంది, సిద్ధి అవుతుంది. దానికి సిద్ధి అని పేరు. ఈ వైపుకి వచ్చి ఇక్కడ ఒక సందర్భంలో ఒక సమయంలో సాధన అని పేరు. అది దానికదే సిద్ధిగా మారుకుంటుంది, దానికి సిద్ధి అని పేరు. ఉన్నది సిద్ధే. ఒక సందర్భంలో సాధనంగా కనిపిస్తుంది, మరొక సందర్భంలో సిద్ధిగా ఉంది.
గురుగారు ఏమంటారంటే దాన్ని ముక్తి పొందాలని నువ్వు చేసే సాధన ముక్తి పొందక కాదు, పొందే ఉన్నావు. ఆ పొందే ఉన్నావు కాబట్టి ముక్తి పొందాలి అనేటువంటి నీకు సంకల్పం ఉదయిస్తుంది. కాబట్టి కొబ్బరికాయ ఉంది కదా, ఆల్రెడీ నీ చేతిలోనే ఉంది, నువ్వు భోజనం చేయొచ్చు. కానీ మొలక వేసుకుని భూమిలో నాటి ఆ విత్తనాన్ని మొలక వచ్చిన తర్వాత మళ్ళా కాయలు కాసిన తర్వాత కొబ్బరికాయ భుజించడం అనేది ఆల్రెడీ నీ దగ్గర ఉన్నది. దాన్ని భుజిస్తే అంటే గురువు చెప్పినటువంటి వాక్యాన్ని అంటి పెట్టుకుని విడవకుండా నువ్వు ఉంటే చిత్తే నీవు అనేది స్వానుభవంగా మారుకుంటుంది. వదిలేస్తే మళ్ళీ సాధన చేయాలి, జపమో ధ్యానమో అనుష్ఠానమో ఇంకోటో చేయాలి. ఇప్పుడు గురువు సాక్షాత్తు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్తు పరబ్రహ్మం అని చెప్తున్నారు. అది పరబ్రహ్మమే నామరూపాలు ధరించి గురువుగా వచ్చినప్పుడు దానికి తెలియదా ఏం చెప్పాలనేది? తెలుస్తుంది కదా. దాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు మనం ఆ వాక్యాన్ని విని అంటిపెట్టుకుని విడవకుండా ఉంటే అది సిద్ధి అయిపోతుంది. ఎన్నో ఒక్క సూత్రం గురువు గారు మాట్లాడిన ఒక్క మాట అంటి పెట్టుకుని ఉంటే విడవకుండా. ఉపాసన అంటారు కదా. ఉపాసన అంటే ఏ వాక్యాన్ని అయితే గురువు చేత నువ్వు విన్నావో ఆ వాక్యాన్ని అంటి పెట్టుకుని ఉండడం ఉపాసించడము. అది సిద్ధిగా అంటి పెట్టుకుంటే అది ఆటోమేటిక్గా ఏది సాధనగా ఉందో అంటి పెట్టుకున్న సమయంలో అంటే గురువాక్యాన్ని విడవకుండా హృదయం నందు పదిలపరుచుకుని మీరు ఆ జ్ఞప్తిగా ఉన్న సమయమునందు సాధన అనే పిలువబడుతుంది. దానికే అయితే సిద్ధిగా మారుకుంటుంది. ఆ రెండు లేవు, ఉన్నది ఒకటే. ఒక సమయం నందు సాధన అనే పేరుతో పిలువబడుతుంది. పండే మామిడి పండే మొదట పిందిగానే ఉంటుంది, కాయగా ఉంటుంది, చివరిలో పండుగ ఉంటుంది. కాబట్టి పిందిగా ఉన్నప్పుడు అది స్వానుభవానికి అందకపోవచ్చు, కాయగా ఉన్నప్పుడు కూడా స్వానుభవానికి అందదంటే కాయ రుచి వేరు, పుల్లగా ఉంటుంది, వగరగా ఉంటుంది. పిండి ఇప్పుడు మరీ ఇదిగా ఉంటుంది. కాయకు వచ్చింది తెలుసుకోవాలని జిజ్ఞాస పెరిగింది. ఆ కాయకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చే వరకు ఆగాలి. ఆగడం కొరకు గురువు చెప్పినటువంటి ఉపదేశ వాక్యాన్ని అంటిపెట్టుకుని విడవకుండా ఉండాలి. ఆ ఉండడం అనేది సాధన. ఉండడము సిద్ధిగా మారుకుంటుంది. అంటే పండు అవుతుంది, కాయే పండు అవుతుంది, మారిపోలేదు ఇదే అది. అప్పుడు ఆ రంగు మారిపోతుంది, రుచి మారిపోతుంది, ఆ సుగంధము వేరుగా ఉంటుంది కదా. మామిడి పళ్ళు వాసన వస్తాయి కదా, ముందు లేదు కదా. అట్లా అయిపోతుంది పరిస్థితి, పరిపక్వత. దానికే అదే జరుగుతుంది. పక్వం అయిపోతుంది అనమాట. పక్వం అనేది దానికే అదే అవుతుంది. అది మన ప్రయత్నం ద్వారా అయినట్టు కనిపిస్తుంది, అవుతుంది. సహజంగా జరిగేదే. కానీ మనం చేస్తున్నాము, మనమే పిండి మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, కాయ చేస్తున్నాం, మనమే పండు చేస్తున్నాం. అవును, మన ద్వారా ఏదో జరుగుతుందని కాదు. నువ్వు దాన్ని పొందడం కాదు, అదే నిన్ను పొందుందని చెప్తుంటే చాలు అంటున్నారు కదా. మరి సరిపోలేదు ఈ మాట. నువ్వు పట్టయిగా ఉండి చూస్తున్నావు ప్రపంచాన్ని కాదు, పట్టయిని మినాయించి చూస్తున్నావు, పట్టయిని కలిపి చూడని కదా చెప్తున్నారు. అప్పుడు చూసేవాడు పట్టయ్య కాదు కదా, అప్పుడు పట్టయ్య ఏమైపోతాడు, మైనస్ అయిపోతాడు కదా. అట్లా అయిపోతుంది. సరే, ఇది మర్చిపోయాం, గుర్తుకొచ్చింది, మళ్ళా అదే దృష్టితో ఉన్నారు. మళ్ళా మర్చిపోయారు, మళ్ళా గుర్తుకొచ్చి మళ్ళా అదే దృష్టితో ఉన్నారు. మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో పడి పట్టయ్య మర్చిపోయి లాగద్వేషాలకు లోనైపోయి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ గురువుగారి మాట గుర్తొచ్చింది, అంటి పెట్టుకుని ఉన్నారు. ఇది సాధన అనుకుందాం. అది ఎప్పుడుకో అప్పుడుకి ఫలానికి వస్తుంది, కాయ పండు అయినట్టుగా. అదే సిద్ధి. ప్రత్యేకించి సిద్ధి ఎక్కడ ఉంది ఇందులోని? ఏది సిద్ధిగా ఉన్నదో అది దానికి ముందు దశ సాధనగా ఉంది, ఏది ముందు దశలో సాధనగా ఉన్నదో అది పక్క దశలో సిద్ధిగా ఉన్నది. రెండు ఎక్కడ కనిపిస్తున్నాయి? లేదు కదా. ఏది దైవంగా ఉందో ఏది గురువుగా ఉందో అనుకుందాం. ఇక్కడ ఏది గురువుగా ఉందో అదే ఆ సాధన శిష్యుడిగా ఉంటుంది సాధనా సమయమునందు. అంటే దాన్ని పొందాలి, దాన్ని తెలుసుకోవాలి ఎట్లాగా అని గురువు కోసం వెతకడం, గురువు కోసం పరితపించడం, గురువు కోసం తన తనుమనాన్ని అర్పించడము, అదే ప్రాధాన్యత ఇవ్వడము. ఏదో వెలుగుతున్నప్పుడు గంట అరగంట దానికి సమయం ఇచ్చి కేటాయిందంటే ఎట్లా అవుతుంది? ఉన్నదంతా కాలం దీనికి ఖర్చు పెట్టేసి అదే కావాలంటే ఎట్లా అవుతుంది? అవదు కదా. ఎందుకంటే తాను తనని తెలుసుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అనేది ఇతరులు సర్టిఫికెట్ ఎందుకు? తానే కదా సర్టిఫికెట్ ఇచ్చుకునేవాడు కదా. కానీ నువ్వు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు, నీకు మూలమైన వాడు నువ్వే కాబట్టి దానికి తెలుస్తుంది. తెలిసి తదాస్తూ ఉంటుంది అనమాట.
అది అనుగ్రహం అవుతుంది. అప్పుడు ఈ ఈడు ఉన్నట్లు ఉన్నది అప్పుడు ఉంటుంది, ఉన్నట్లు ఉన్నది అవుతుంది, అదే ఉన్నదిగా ఉంటుంది. దాంతో సకలము దాని గర్భంలో అప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ ఉపాధిగా ఉన్నాం అనుకుందాం, దాని గర్భంలో ఉన్నాం, తల్లి గర్భంలో ఉన్న శిశువులే. అప్పుడు విడివడి లేము కదా, ఉమ్, లేదు జ్ఞప్తికి వచ్చింది. సాధన దశ అనుకుందాం, కాసేపు మర్చిపోయాం. ఉమ్, పట్టయ్య పట్టయ్యనే అనుకుందాం. ఉమ్, భగవంతుడు అనేది అఖండంగా ఉంది కదా, భగవంతుడే ఇప్పుడు అంతరిక్షంగా ఉందన్నారు గురుగారు. అంతరిక్షం అంటే ఉన్న 4 భూతముల యొక్క సంపర్కం చేత పంచిభూతాలని పిలువబడుతుంది. కానీ ఉమ్, పంచభూతాల్లో ఒకటి కాదు. అదే మనం చిదాకాశమని చేస్తారైతే చిదాకాశమని చెబుతున్నాయో, ఉమ్, అదే ప్రస్తుతం మన అనుభవంలో ఉన్న భూతాకాశంగా ఉన్నది. 4 భూతముల యొక్క సంపర్కం చేత భూతాకాశం అని పిలువబడుతుందే కానీ ఉమ్, 4 భూతాలని తీసేస్తే ఉమ్. వాయువు ఇది అగ్ని, ఇది నీరు. ఆకాశం సదా ఉంది కదా, అదే ఆత్మ, అదే బ్రహ్మము, అదే దేవుడు. దాంట్లోనే కదా మీరు నేను ఉన్నాం. ఒకవేళ పట్టయ్య అనే దేహాత్మభావం ఉండొచ్చు, లేకపోతే మీకు సత్యమైన దేహాత్మభావం ఉండొచ్చు. ఉమ్, ఉంటే ఉన్నవండి. భగవంతుడు అనే ఆకాశమే భగవంతుడు. ఉమ్, కాసేపు అనుకోండి, సాక్షాత్తు అదే. ఉమ్, కానీ ప్రస్తుతం అనుకోండి, ఇబ్బంది లేదు. ఆకాశం ఎట్లా ఉంది, దాని గర్భంలోనే మనమేంటి, సూర్యుడు చంద్రుడు గ్రహాలు అన్నీ కూడా ఉమ్, ఆకాశ గర్భంలోనే కదా ఉన్నాయి. ఉమ్. వీనికి అవ్వడు కదా, భగవంతుడు ఉన్నాడు అంటున్నాడు. అందు గురించి కదా ఆయనకి చిదాకాశం అన్నారు. అదే కదా దాని గర్భంలోనే కదా చిత్తాకాశం ఉందని చెప్తుంది. ఉమ్, దాని గర్భంలోనే కదా భూతాకాశం ఉందని చెప్తుంది. ఇన్నిటికీ ఒకటే ఆకాశం అనే పేరు కదా. కాబట్టి ఆకాశం చూసుకుంటే ఒకటే ఉంది, ఉమ్, వేరు వేరు సందర్భంలో వేరు వేరు పేర్లుగా చెప్పారు. కాబట్టి ఆ భూతాకాశం అనేది భగవంతుడు అనుకుందాం, పట్టి దేహాత్మ భావంతో ఉన్నాడు అనుకుందాం. నష్టం ఉంది, దాని గర్భంలోనే కదా ఉన్నాను నేను. ఉమ్, విడివాడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు దాన్ని పొందడానికి నేనేం సాధన చేయాలి? మర్చిపోతే జ్ఞప్తికి తెచ్చుకుంటాను, సాధన అనుకుందాం. జ్ఞప్తి సహజ లక్షణం అయిపోతే సిద్ధి, ఉమ్. ఆకాశమే తానవుతుంది. మీరు గురువు గారిని ప్రశ్నలు వేసినవన్నీ వింటున్నారు కదా ఇప్పుడు సిరీస్లో, పాత ఆడియోలని వింటున్నారు కదా. అవును. నేనేంటి ఇంత హాస్యాస్పదంగా అడిగినప్పుడు ఈ ప్రశ్న అనిపిస్తుందండి మీకు ఎప్పుడన్నా? నేనేంటి ఇంత ఆశయాస్పదంగా అని అనిపించదు. పోనీ పట్టయ్య ఏంటి ఇంత హాస్యాస్పదంగా అడిగాడని? పాపం పట్టే పరిస్థితి అలా ఉందనిపిస్తుంది. ఉమ్, అప్పుడు పరిస్థితి కదా, ఉమ్, అది ఒక సందర్భం అంతే. ఉమ్, అదొక సందర్భము, అది అప్పటి సీన్ అండి, ఉమ్, ఇది ఇప్పటి సీన్. కానీ అప్పుడు వాడే ఉన్నాడు, ఇప్పుడు వాడే ఉన్నాడు. ఇప్పుడు వాడుంటేనే వీడున్నాడు, పట్టయ్య అనేవాడు. ఉమ్, అంతకుముందు పట్టయ్య మాత్రమే పట్టయ్యగా ఉన్నాను అనుకున్నాడు, ఇప్పుడు పట్టయ్య కూడా నేనే అనుకుంటున్నాడు. అంటే నేను అనేది ఈ దేహానికి అవసరమా? ఈ దేహానికి నేను అనేది ఉండాలా? నేననే అహంస్ఫురణ ఉంటుంది కదా, ఉమ్, అది సత్యం కాదు. అంటే ఇంకా సత్యంగా మారిపోలేదు. మెలకు రాకపోవడం, తాను గాఢనిద్రలో నేను అనే అనుభవం ఉంటుంది. ఉమ్, తన అనుభవాన్ని తాను ప్రకటించుకోవడానికి అన్యమేమీ లేక ఇతరమేమీ లేక ప్రకటించుకోలేదు. ఉమ్, మేల్కొన్న తర్వాత నేను అనే అనుభవం ఏర్పడింది. ఉమ్, ప్రకటించుకోవాల్సిన అవసరం లేకపోయినా అనుభవం ఉంటుంది అంతర్గతంగా. ఉమ్, ఇంకా సత్యం ఏర్పడలేదు. ఉమ్, ఆ తర్వాత దాని యొక్క తలంపే సత్యంగా ఉంది. ఆ నేను అనే అహంస్ఫురణ మీరే, ఉమ్, సత్యం అనేది కూడా మీరే కదా. కానీ అహంస్ఫురణకు వచ్చిన ప్రథమ తలంపు అంటే అహంస్ఫురణ నేను అనే అనుభవం ఉంది కదా, అది పట్టేకి సంబంధించింది, అంటే సత్యానికి సంబంధించింది కాదు. ఉమ్, అది స్వయం. మెలకు రాకపోరు మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో దానికి సంబంధించింది. ఉమ్, అది మేల్కొన్న తర్వాత అహం నేనున్నాను అనే అనుభవం ఒకటి ఏర్పడింది. ఆ అనుభవానికి పట్టయ్య అనే తలంపు ఒకటి ఏర్పడింది, లేక సత్యము అనే తలంపు ఏర్పడింది. ఈ తలంపును బేస్ చేసుకుని ఉన్న తలంపులన్నీ ఏర్పడిపోయాయి అనమాట అండి. అప్పుడు అది నేనుగానే ఉన్నది. ఉమ్, ఆ నేను వచ్చిన తర్వాత వచ్చిన మొదటి తలంపైన సత్యం కూడా నేనుంటుంది. ఉమ్, సత్యమనే నేను దేహంతో పట్టుకుని దేహంతో పాటు ఉండి దేహంతో పాటు అదృశ్యమైపోతుంది. దేహానికి ముందున్నటువంటి నేను అనే అనుభవం ఉంది కదా, ఉమ్, దేహం ఉన్నా ఉంటుంది, దేహం లేకపోయినా ఉంటుంది. దేహం ఉన్నప్పుడు సాక్షిగా ఉంటుంది, దేహం లేనప్పుడు స్వానుభవంగానే ఉంటుంది. తనకు ఒక అనుభవం ఉంది. ఉమ్, మెలకు రాకపోవడం, తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదే అనుభవం, తన అనుభవము అదిగా ఉంటుంది. ఉమ్, మేల్కొన్న తర్వాత దేహంతో మమేకమై ఉన్నప్పుడు, దేహం మాత్రమే అనుకున్నప్పుడు అది కాదు, ఈ దీనికి వచ్చినటువంటి తలంపు అనమాట అండి. ఉమ్. ఈ దేహాన్ని ధరించడం దేనికండి? దేహాన్ని ధరించడం అంటే అది క్రీడ అని చెప్పారు. ఉమ్, క్రీడ అంటే ఆట అనమాట. ఉమ్,
మీరు రాత్రి నిద్రపోతున్నారు కదా, నిద్రపోయిన తర్వాత మీకు తెలియకుండా ఏదో కళ వస్తుంది. రాత్రి నిద్రపోయారు, హాయిగా ఒక కళ వచ్చింది. కళలో ఎక్కడికో వెళ్ళినట్టు, ఎవరితోటో మాట్లాడినట్లు ఇదంతా ఉంది కదా, నిజమే అనిపిస్తుంది కదా. దేనికంటే సమాధానం ఏం చెప్తారు? ఊరికే. ఇది కూడా అంతే. దానికి సమాధానం ఏం లేదు, ఊరికే వచ్చింది అంతే. కళ మీకు ఎందుకు వచ్చింది రాత్రి? ఇది అలాగొచ్చింది. కళ అంటే మనం దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఆలోచనల సమాహారం, లేదా మనం చూసినటువంటి దృశ్యమాలికలో ఇవన్నీ సమాహారంగా కళ వస్తుంది మనకి. కాబట్టి ఆలోచన సమాహారం ఏదైతే కళగా వచ్చిందో నిద్రపోయిన తర్వాత, మీ ఆలోచనలే మీరుగా సత్యంగా, సత్యం ప్రపంచంగా ప్రకటన అవుతుంది. మీరు మీ ఆలోచన, మీరుంటే మీ ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రెండు రకాలుగా ఉంది. కొంత ప్రపంచంగా ఉంది, కొంత తలంపుగా ఉంది. తలంపుగా ఉంటే మీకు మాత్రమే తెలుస్తుంది, మాకు తెలియదు. కానీ మీ ఆలోచన మీకు తెలిస్తేగా. మీరు ప్లస్ మీ ఆలోచన రెండు ఉన్నాయి. మీ ఆలోచన రెండు రకాలుగా ఉన్నాయి. కొంత ప్రపంచంగా ఉంది, కొంత గుప్తంగా మీ ఎందో ఉంది. మీ ఎందున్న ఆలోచన ప్రకటన అయితే కదా ప్రపంచంగా వచ్చింది. కాబట్టి మీ ప్రకటన రూపమే, ఆలోచనల యొక్క ప్రకటనే కదా ప్రపంచం అంటే. ఆలోచన ప్రకటనగా లేనప్పుడు ఆలోచనగా ఉంది. మరి ఆలోచన ఉండాలంటే ఆలోచించేవాడు ఉండాలి కదా. నా ఆలోచన అంటున్నారు కదా, మరి ఆ నేనెవరు? కాబట్టి ఇది కాదనే కదా. మీ ఆలోచనలే ప్రపంచము. ఆలోచన లేకపోతే ప్రపంచం ఉండదు. ఆలోచనలే ప్రపంచంగా ఉంది. ఆలోచనలు నిజం చేసుకున్నారు, సత్యం నిజమైపోతాడు. ఆలోచనలు కార్యరూపంలో పెట్టుకుంటున్నారు. స్టూడియో పెట్టాలనుకున్నారు, పెట్టారు. కుర్చీలు కొనాలనుకున్నారు, కొన్నారు. పట్టైన వచ్చాడు, కూర్చోబెట్టాలి. అప్పుడు మీ ఆలోచన అది. ఇప్పుడు అవకాశం లేదండి, తర్వాత మాట్లాడదంటే పట్టై లోపల రాడు కదా. ఇది కూడా మీ ఆలోచనే. కాబట్టి ఇదంతా మీ ఆలోచనే కార్యరూపంగా వచ్చి జరుగుతున్నప్పుడు ప్రపంచంగా కనిపిస్తుంది. కార్యరూపంలో లేప్పుడు, జరగనప్పుడు, కేవలము మీ లోపడే ఆలోచనగా ఉన్నప్పుడు తలంపులు లేక ఆలోచనలు అంటున్నారు. మరి ఆలోచించేవాడు లేకుండా ఆలోచన ఉండదు కదా. అక్కడ నామరూపాలు లేవు కదా. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు కూడా మీకు ఆలోచన ఉంది కదా. ఆ ఆలోచన సత్యం కాదు కదా. సత్యం లేనప్పుడు ఆలోచన లేవా? ఉంటే ఎవరికి ఉన్నాయని ప్రశ్నించుకోవాలి. నాకు అని జవాబు వస్తుంది. అదే కదా భగవాన్ చెప్తున్నారు. ఆలోచనలు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి? నాకు అని ప్రశ్నించుకోమన్నారు. మరలా ఇంకొక ప్రశ్న వేసుకోమన్నారు. మరి నేనెవరిని అని ప్రశ్నించుకుని ఆ ప్రశ్న దగ్గర ఆగాలి, ఆ ప్రశ్న దగ్గర ఉండాలి. అక్కడ సమాధానం వస్తుంది. ఆ సమాధానమే, ఈ ప్రశ్న పడిపోతుంది, సమాధానం ఉంటుంది. ఆ సమాధానమే సదా ఉంటుంది. ఆ సమాధానాన్నే మనం గురువు అంటున్నాం. ప్రశ్ననే పట్టయ్య లేక శిష్యుడు అంటున్నారు. ఈ పట్టయ్య అనే ప్రశ్నకి, ప్రశ్న పేరే పట్టయ్య లేక సత్యం అని అర్థం. అంటే ఉపాధితో కూడుకున్నదే అని అర్థం. ప్రశ్న ఉంటే ప్రశ్నకి సమాధానం ఉంటుంది, అంటే గురువు ఉంటాడు. ఈ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకోండి, అక్కడ సమాధానం ఉంటుంది, ప్రశ్న ఉండదు. ప్రశ్నకి అసలు అవకాశమే ఉండదు. సమాధానానికి సమాధానమే ఉంటుంది, దానికి ప్రశ్న ఉండదు. ఆ ప్రశ్న కూడా తనదే అని తనకు తెలుసు కాబట్టి దానికి ప్రశ్నే ఉండదు. కానీ సమాధానం నుండే ప్రశ్న పుడుతుంది కాబట్టి పట్టేకి ప్రశ్న ఉంది. కాబట్టి మీ ప్రశ్నకి సమాధానం దొరికిందనుకోండి, సమాధానం అయిపోతారని. కాబట్టి సమాధానం అయిపోవాలంటే ముందు ఈ ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయి, లేక ఈ సందేహాలు ఎవరికి వస్తున్నాయి, లేక ఈ తలంపులు ఎవరికి వస్తున్నాయి అని ప్రశ్నించుకోవాలి. అదొక ఉపాయం. ఇప్పుడు మూల చైతన్యం అంటాం కదండి, అది ఒక్కటేనా? అవును, రకరకాలుగా ఉన్నది. ఒకటే ఉంది. అందరిలోనూ చైతన్యం ఉన్నదండి. చైతన్యంలోనే మనం అందరం ఉన్నాం. ఒకే చైతన్యం. చైతన్యం అనేది ఆకాశం ఉన్నది. ఇప్పుడు ఆకాశం ఎన్ని ఆకాశాలు ఉంటాయి సృష్టిలో? ఒకటేనా? చైతన్యం కూడా అంతే. ఒకే చైతన్యంలో మనం అందరం ఉన్నాం. ఒకే చైతన్యంలో మనం అందరం ఉన్నాం. ఇన్ని వైవిధ్యాలు దేనికి వచ్చినాయి? అదే చైతన్యంలో ఉన్నాం. తత్కాలిక సత్యం, ఊరికే ఉన్నట్లు కనిపిస్తున్నాయి, వాస్తవానికి లేవు. ఇప్పుడు వైవిధ్యం అన్నా కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఏమన్నా ఉందా? ఇప్పుడు ఏముంది మీ ఫ్రేమ్లో? వైవిధ్యంగా ఉందా, లేకపోతే సహజంగా ఉన్నట్టు ఉందా? అంటే సపోజ్ ఇప్పుడు ఏముంది మీకు మీ అనుభవంలో? ఇప్పుడు రకరకాల, ఇప్పుడు నేను ఒకలా ఉన్నా, మీరు ఒకలా ఉన్నారు, ఇంకొకరు ఒకలా ఉన్నారు, ఇట్లా అనుకుంటారు కదా. నా ఆలోచనలు వేరేలా ఉన్నాయి, మీ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. నా ఆలోచన అనేది నా దగ్గర నుంచి వస్తుంది, నేను అనే దాంట్లో నుంచి వస్తుంది. నేను అనేది మీకు నాకు అందరికి ఒకేలా ఉన్నప్పుడు నా ఆలోచనలు వేరే, మీ ఆలోచనలు వేరే. నేనుగా ఒకటిగానే ఉన్నారా, ఆలోచనలుగా అనేకంగా కనిపిస్తున్నాయి. అది ఆలోచనలు మాత్రమే మీరే చెప్తున్నారు కదా. కాబట్టి ఆలోచనలే అవి. ఆలోచనలు ఎలాగైనా ఉండొచ్చు, కోటి రకాలు ఉండొచ్చు. కానీ కోటి రకాలకి ఏ కేంద్రం అయితే ఉన్నదో ఆ కేంద్రం నేను. ఆ నేననేది ఒకటిగానే ఉంది.
ఆ కేంద్రాన్ని బేస్ చేసుకుని ఆలోచన వస్తుంది. ఆలోచనలు పలు విధములుగా ఉండొచ్చు. ఒకే నేను ఇన్ని ఆలోచనలు చేస్తుందండి. అసలు ఆలోచనే చేయడం లేదు. నేను నుండి తత్కాలంలో పుడుతుంది ఆలోచన అనేది. ఉమ్, అసలు అది ఆలోచనే చేయలేదు. నేను నేనుగానే ఉంది. ఉమ్, అది చేసిన ఆలోచన ఒకే ఒక ఆలోచన. మూల చైతన్యం అన్నారు చూసారా? ఉమ్, ఆ మూల చైతన్యం చేసిన ఆలోచన ఒకే ఒక ఆలోచన. ఉమ్, ఏంటనుకుంటున్నారు? ఉమ్, నేను. ఆగిపోయింది అది. ఉమ్, ఆ నేను అనే అనుభవం ఉంది కదా, ఉమ్, మనం అహంస్ఫురణ అంటున్నాం. ఉమ్, అది ఈశ్వరుని ఆలోచన. ఉమ్, ఆ మూల చైతన్యాన్ని మనం ఈశ్వరుడు అనే పదంతో చెప్పుకుంటున్నాం. ఉమ్, ఈశ్వరుని యొక్క మొదటి ఆలోచన ఉమ్, నేను అనే అనుభవం. ఉమ్, మనకి అనుభవంగా ఉన్న నేను పట్టయ్య నేను కాదు, అది స్వయము. ఉమ్, ఈశ్వరుని ఆలోచనే నేను అనే అనుభవం ఉన్నది. ఉమ్, నేను అనే అనుభవం నుండి జారుకున్న తర్వాత ఉమ్, మీరు మీరు మీ వైపు నుంచి చూసుకుంటే సత్యం అనిపిస్తుంది, నాకు నా వైపు నుంచి చూస్తే పట్టయ్య అనిపిస్తుంది. మరి పట్టయ్య రావడానికి ముందు నేననే అనుభవం కూడా మీకు ఉంది కదా. ఉమ్, నేననే అనుభవము మీదని మీరు అనుకుంటున్నారు, కాదు. అది ఈశ్వరునికి సంబంధించిన తలంపు. అది మూల తలంపు. దాని తలంపు నేను ఆగిపోయింది, ఇంకేమీ అందం. ఉమ్, ఆ నేను అనేది మీకు అనుభవంగా ఉంది. మేల్కొన్న తర్వాత ఆ అనుభవానికి సత్యమైన తలంపు ఏర్పడింది. ఆ సత్యం నుండి సకలము పుట్టింది. ఉమ్. ఈ తలంపులు ఆగిపోయే క్షణం ఇప్పుడు. ఇప్పుడు ఉమ్, మీరు గుర్తిస్తే, తలంపని గుర్తిస్తే తలంపే కదా. తలచేవాడే తలంపుగా కూడా ఉంది. ఉమ్, తలచేవాడు లేకపోతే తలంపు ఉండదు కదా. ఉమ్, తలిచేవాడు నేనే అని మీరు గుర్తించారనుకోండి, తలంపు కూడా మీదే అవుతుంది. ఉమ్. ఇంకా ఆగిపోయినా ఉన్నా ఒకటే. మీ తలంపే మీరు ఒకటే కదా. నేను నీది నేనే 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 అనుకోవడం కూడా ఒక తలంపు కదండి. నేను అనే అనుభవం ఉంది కదా. ఉమ్, నేను అనుకోవడం అనేది సత్యానికి సంబంధించింది. ఉమ్, నేనే అనుభవం అనేది ఈశ్వరునికి సంబంధించిన తలంపని కదా చెప్పుకున్నాం. ఉమ్, అది అనుకోవడం కాదు, ఉండడము. ఉమ్, ఇది అనుకోవడము. ఉమ్, నేను 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 అనేది అనుకోవడము. ఉమ్, అది పట్టయ్యని అంటిపెట్టుకుని ఉంటుంది. ఉమ్, దీన్నే సిజ్జడి గ్రంథి అన్నారు. ఉమ్, చిత్ అంటే మూలమైనది, జడం అంటే పట్టయ్య. ఈ రెండింటిని కలిపి ఉమ్, నేనంటే పట్టయ్య అంటుంది కదా. ఉమ్, నేనే పట్టయ్య. నేను అనదో అనుకోదో అవసరం కానీ అవకాశం కాదు ఏం లేదు. అసలు మూల చైతన్యం అంటున్నాడు కదా. ఉమ్, ఆ మూల చైతన్యకి తాను నేను అని అనుకోవాల్సిన అవసరం లేదు, అవకాశం లేదు. ఉమ్, ఇది జడమైంది ఉంది కదా. జడమైంది నేను అని అనదు కదా, శవం కదా. ఉమ్, కాబట్టి ఇది అందం. అది అనుకోవాల్సిన అవసరం లేదు. మధ్యలో ఆ చైతన్యాన్ని ఈ జడమైన దేహాన్ని కలిపి నేను అని ముడిపెట్టి నేనంటే పట్టయ్య, నేనంటే సత్యము, నేనంటే పలానా అని చెప్పేది ఏదైతే ముడివేసి ఉమ్, దానికి సిద్ధడి గ్రంథి, అహంకారము ఇత్యాది పేర్లు ఎన్నో ఉన్నాయి. ఉమ్, అది ఉన్నది నలుబదిలో భగవాన్ బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. ఉమ్, ఆ ఒక్కటి చదివితే చాలు. మన గురువు గారు ఎప్పుడైనా ఉదాహరించవలసి ఉంటే ఉన్నది నలుబదిలో భగవాన్ ఎలా చెప్పారు కదా అంటుంటారు. దేంట్లోనండి? ఉన్నది నలుబది, భగవాన్ ఉన్నది ఉన్నది నలుబది. నలుబది, ఉమ్, రమణ హృదయం అంటారు. ఉమ్, మన గురుగారు ఎప్పుడైనా ఉదాహరిస్తే ఉన్నది నలుబదిలో భగవాన్ ఎలా చెప్పారు కదా అంటుంటారు. ఉమ్, అంత అద్భుతంగా చెప్పారు. ఉన్నది నలుబది ఒకటి అర్థమైతే ఇంకేం అవసరం లేదు మనకి. ఉమ్. మొత్తం వేదాంతం అంతా ఇప్పుడు చెప్పారు. నువ్వెవరో తెలుసుకో అని భగవాన్ రమణ మహర్షుల వారు ప్రపంచం అందరికీ కూడా, అందరిలోనూ కూడా ఎంతో చైతన్యం కలిగించారు. వారి యొక్క జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పులను తీసుకొచ్చారు. మీకు భగవాన్ రమణ మహర్షుల వారి దగ్గర దొరకనిది సద్గురు సుబ్రహ్మణ్యం గారి దగ్గర దొరికింది ఏంటండి? భగవాన్ చెప్పినటువంటి విచారణ మార్గాన్ని పట్టుకుని ఉన్న సమయం నందు కొంత సమయం ఉండేది, కొంత తర్వాత జారిపోయేది. ఉమ్, మళ్ళీ పట్టయ్య లోకం, పట్టయ్య వ్యవహారం వచ్చేసేది. ఉమ్, ఆ అనుభవం ఉన్నప్పుడు అసలుగానే ఉన్నట్టు ఉండేది, కానీ అది నిలిచేది కాదు. ఉమ్, అది నిలవకపోతే తత్కాలిక సత్యం అయిపోతుంది కదా. సహజ లక్షణంగా ఉండాలని కదా భగవాన్ ఉమ్, సహజ సమాధి అంటారు. గురువులంటే నా లెక్క ప్రకారంగా నేను అప్పుడు భగవాన్ని దేన్నైతే పట్టయ్య ఆశ్రయించాడో ఉమ్, అదే ఇప్పుడు గురువుని ఆశ్రయించడం జరిగింది. కాబట్టి గురువు అనేది భగవాన్ కంటే అన్యం కాదు. భగవాన్నే గురు రూపంలో ఉండి మాట్లాడారు, ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే అక్కడ మీరు పొందింది ఇక్కడ పొందింది రెండు తేడా. పొందిందంటే అది సహజ లక్షణం అయిపోయింది. ఉమ్, ఏ ప్రయత్నం ద్వారా సిద్ధించాలని మనం విచారణ చేసి ఆ అనుభవాన్ని పొందుతున్నామో, కానీ స్టాండర్డ్గా ఉండేది కాదు కదా. అది సహజ లక్షణంగా మారుకుందిగా. ఉమ్, దాన్నే మనం అనుగ్రహం అంటున్నాం. ఉమ్, అదే కదా గురువుగా ఉన్నది కూడా. ఒకప్పుడు మనం భగవాన్ అని దేన్ని ఆశ్రయించామో అదే కాలావస్థలో గురువుగారుగా ఉంది కాబట్టి అది అనుగ్రహించిందని చెప్పచ్చు. ఎంతో నేను అని అక్కడికి ఆగిపో చాలు అన్నారండి గురువుగారు. ఉమ్, నేను
ఫుల్ స్టాప్ కూడా పెట్టకుండా అక్కడ ఆగిపోండి సరిపోతుంది అదే అసలు అన్నారు. ఫుల్ స్టాప్ పెట్టినా ఈ వైపుకి వచ్చేస్తున్నాం అన్నారు. అన్నా అనుకున్నా ఈ వైపుకి వచ్చేసినట్టే. అది ఎరిగి ప్రవర్తించడం వేరే విషయం. జ్ఞానికి ఎరిగి ప్రవర్తిస్తాడు. వ్యవహరిస్తున్నప్పుడు కూడా వ్యవహరిస్తున్నానని ఎరిగి ఉంటాడు. పట్టయ్యగా మారిపోడు. పట్టయ్యతో ఉంటాడు అనమాట. పట్టయ్యగా ఉండడు. అట్లా ఎరిగి జరుగుతుంది. చెప్తుంటుంది సహజలక్ష్యం కానీ వ్యవహారం జరుగుతున్నట్లు చూడడం అనేది జరుగుతుంది. అదంతా ఎరుకుగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రయత్నం చేసినప్పుడు ప్రయత్నించేవాడు అదృశ్యం అవుతున్నాడండి. ప్రయత్నం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఈడు తయారవుతున్నాడు. అప్పుడు అదేమో ఉన్నట్లు ఉన్నదైపోతుంది. ఇది సత్యం అయిపోతుంది. ఏదో ప్రయత్నం చేసాం, పట్టుకున్నాం, భగవాన్ చెప్పి నేను మూలాన్ని వేసిన. అందుకుంటే భగవాన్ కూడా అవిరళంగా అని చెప్పారు. అవిరళం అనేది ఎంత సమయం అనేది తెలియదు, కానీ అవిరళం అనే పదాన్ని వాడారు. అది అంటి పెట్టుకుని ఉండుట. నీవెవరు అనే విచారణ ఎక్కడి దాకా కొనసాగుతూ ఉండాలండి? అది నేను పట్టయ్య అనేది పడిపోయి పట్టయ్య కూడా నేనే అనే అనుభవం మీకు కలిగేదాకా కొనసాగాలి. నేనెవరినైనా విచారణ గురువుగారు అలాగేం చెప్పలేదు. గురువుగారు విచారణ అనే పదాన్ని వాడరు. నేను అనే అనుభవం ఉంది కదా, నేను అనేది ఇది యూనివర్సల్. నేను పట్టయ్య అంటుంది, నేనే ఈ సత్యం అంటుంది, నేనే వారి పేరైతే అదే చెప్తుంది. ఆ నేనుగా చూసుకుంటే యూనివర్సల్గా ఒకటి ఉంది. నేను తర్వాత పట్టయ్య అనే నేను పట్టయ్యకి పరిమితమైంది. సత్యం అనే నేను సత్యానికి పరిమితం. విడివిడిగా ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ చూసుకుంటే యూనివర్సల్గా ఉంటుంది. నేను తర్వాత వస్తే పట్టయ్య అయిపోతుంది అనమాట. ఆ నేను దగ్గర ఆగారనుకో అది స్వానుభవమే అక్కడ వరకు అని. ఈ వైపుకి వచ్చేస్తే పట్టయ్య అయిపోతుంది. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు అక్కడ దొరకనిది ఇక్కడ దొరికింది స్పష్టంగా చెప్పారు కదా. అంటే ఇప్పటికీ రమణ మార్గంలో ఉన్న వాళ్ళకి కొరకడం అని కాదు, అది ప్రయత్నం చేసినప్పుడు కూడా అది స్టాండర్డ్గా నిలబడలేదు. అంటే మీకేనా అక్కడ ఆ మార్గంలో ఉండి ప్రయత్నం చేస్తున్న అందరికీ అలాగే ఉంది? అట్లా మనకు తెలియని విషయం కదా. మనం చెప్పగలుగుతాం కానీ ఇతరాన్ని ఎట్లా చెప్తాం? మనకు తెలియదు. మనకు తెలిసిన విషయం ఏంటంటే ఆ గురువు గారుతో మనకి తెలియబడ్డ తర్వాత గురువు గారితో అంటే వారు చెప్పడంలో ఏదైనా స్పష్టత లేదనుకుంటున్నారు? ఎవరు కాదు 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 భగవాన్ చాలా స్పష్టంగా చెప్పారు. భగవానే అలాగేమీ లేదు. భగవాన్ ఏది చెప్పారో గురువుగారు కూడా అదే చెప్పారని చెప్పారు, కానీ అదేం మారిపోలేదు ఇక్కడికి వచ్చేసరికి. భగవాన్ చెప్పినటువంటి విషయమే నూతనంగా ఇంకా అప్డేట్గా చెప్పారు. అంటే సరళంగా చెప్పారు అనమాట. చిన్నగా నేను విచారణ చేయమని భగవాన్ చెప్పారండి. విచారించడం ఏంటి? నేననే అనుభవం ఉంది కదా, అక్కడ ఆగిపో సరిపోతుంది, ఫుల్ స్టాప్ కూడా పెట్టొద్దు అన్నారు. పట్టయ్యగా విచారణ చేయాలంటే పట్టయ్య ఉన్నాడు. పట్టయ్యకు ఒక్క అడుగే అడంగా ఉండి చూడు సరిపోతుంది అన్నారు. అంటే వారు మనకి అందించినటువంటి సందేశాల్లో అంటే ఇప్పుడు గురువు ఎట్లా అంటే మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన యోగ్యత ఏంటనేది తెలుస్తుంది కదా. తనకి తెలిసిన తర్వాత అంటే మీరు ప్రశ్నగా ఉండి కదా వెళ్ళారు. మీ ప్రశ్న వేసేసరికి మీరు ఏంటనేది తెలిసిపోతుంది కదా. ఆ ప్రశ్నని బట్టి అక్కడి నుంచి సమాధానం వస్తుంది. అందరికీ ఒక సమాధానం ఉండదు. అడిగిన వాని యొక్క ప్రశ్నకి మాత్రమే అక్కడ సమాధానం ఇవ్వబడుతుంది. ఆ గురువు చెప్పినటువంటి సమాధానాన్ని అంటి పెట్టుకుని ఈ శిష్యుడు ఉండగలిగితే అది స్వానుభవంగా మారుకుంటుంది. ఏదైనా ఎవరైనా కావచ్చు, ఏ రూపంలోనా అది మీకు సమాధానం ఇస్తుంది. గురువు అనేది ఒక ఉపాధికి సంబంధించింది కదా. అప్పుడు భగవాన్ అనే ఉపాధిని ధరించి ఉన్నదే, ఇప్పుడు గురువు గారు అనే ఉపాధిని ధరించి ఉన్నది. ఇప్పుడు గురువు గారు అనే ఉపాధిని ధరించి ఉన్నదే మీ ఉపాధి నా ఉపాధిని కూడా ధరించి ఉన్నది. ఉపాధులుగా చూసుకున్నప్పుడు వేరుగా ఉన్నది, కానీ ఉన్నది ఒకే తత్వంగా చూసుకున్నప్పుడు ఒక్కటేగా ఉంది. అందులో భేదం లేదు. కానీ ఉపాధిగా చూసుకుంటే వేరు వేరు తనం అవుతుంది. భగవాన్ అయిపోయారు, మీరు అయిపోయారు, నేను అయిపోయారు. ఏదో ఒక ఉపాధి మూల చైతన్యం అన్నారు చూసారా. మూల చైతన్యంగా ఉన్నప్పుడు పేర్లు ఏం పెడతారు మీరు? దాన్ని భగవాన్ అంటారా, గురువు గారు అంటారా, ఈశ్వరుడు అంటారా? దానికి ఏ పేరైనా పెట్టుకున్నా చెల్లుబాటు అవుతుంది. అంటే ఏదో ఒక ఉపాధిలో ఉండి చెబితేనే ఇది అర్థం అవుతుంది అంటారా? అంటే భగవాన్ రమర్షి వారు అక్కర్లేదు, ఎలాగైనా చెప్తుంది. దాన్ని చెప్పాలనుకుంటే ఉపాధి అవసరం లేదు, లోపల నుంచి వినిపిస్తుంది మీకు. గురువు గారు చెప్పే ప్రతి మాట కూడా నేను విని చెప్పానని చెప్పేవారు. మీతో పాటు నేను కూడా విన్నానండి ఇప్పుడే అనేవారు. అది వినిపిస్తుంది.
ఇప్పుడు జరిగేది కూడా అదే. అది వినిపిస్తే మన మైకులో అనమాట అండి. ఇప్పుడు మనకు పట్టయ్యకి అనుభవం అంటే ఏంటనుకుంటున్నారు? పట్టయ్య మైక్ అనే విషయం తెలియడే పట్టయ్యకి ముక్తి. ఇంక మైకి ముక్తే ఉంటుంది అసలుడే కదా. కాబట్టి పట్టయ్యగా ఉండి మాట్లాడుకుంటున్నాం కాదు, వాడికి ఉపకరణం ఇది. అక్కడ అదే ఉపకరణాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతుంది, ఇక్కడ ఈ ఉపకరణాన్ని చేసుకుని మాట్లాడుతుంది. అక్కడ ఉపకరణంగా ఉండి వింటుంది, ఇక్కడే ఉపకరణంగా ఉండి వింటుంది. రెండు ఒకటి. ఏది మాట్లాడుతుందో అది వింటుంది, ఏది అక్కడ ఉండి వింటుందో ఇక్కడ ఉండి మాట్లాడుతుంది. ఆ వినడానికి మూల పదార్థంగా చూసుకున్నప్పుడు ఒకటిగా ఉంది, వినబడేదిగా చూసుకున్నప్పుడు రెండుగా కనపడుతుంది, కనబడేదిగా చూసుకున్నప్పుడు రెండుగా కనిపిస్తుంది, కనేవాడిగా చూసినప్పుడు ఒకటే ఉంది. కాబట్టి దీనికి ఒక చిన్న ఉపాయం చెప్పారు గురుగారు. వినేవాడి సత్యం, వినబడేది తత్కాలిక సత్యం. మీరు మీ మాట వింటారు, నా మాట వింటున్నారు. నా మాట తత్కాలిక సత్యమే, మీ మాట తత్కాలిక సత్యమే కావాలి. చూచేవాడి సత్యము, చూడబడేది తత్కాలిక సత్యము. మీరు మిమ్మల్ని చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు. చూచేవాడి సత్యము, చూడబడేది తత్కాలిక సత్యము అని మీరు గుర్తిస్తే అట్లా 5 విషయాలకి చెప్పారు. తాకేవాడి సత్యము, తాకబడేది తత్కాలిక సత్యము ఉంది, ఇప్పుడే ఉంది. ఇప్పుడు సదా మాట్లాడుకోగా మైకెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నట్లుంది అని క్లూ చేర్చమన్నారు. ఇదొక ఉపాయము. వినేవాడు సత్యము, వినబడే తత్కాలిక సత్యము, ఇదొక ఉపాయం. ఆ ఉపాయాన్ని మనం అంటు పెట్టుకుని ఉన్నాం అనుకోండి, అది సహజ లక్షణం మారుకోవడమే సిద్ధి. అంటే గురువు ఏ ఉపాయాన్ని అయితే మీకు చెప్పారో ఆ ఉపాయాన్ని శిష్యుడు అంటి పెట్టుకుని ఉండడమే సాధన. అంటి పెట్టుకోవడం, సహజ లక్షణంగా మారుకోవడం సిద్ధండి. ఏ ఉపాయం అన్నా కావచ్చు, మీ యోగ్యతను అనుసరించి ఉపాయం అందింపబడుతుంది. అందరికీ ఒక ఉపాయం ఉండదు. అది ఎట్లా తెలుస్తుంది? శిష్యుడు ఆతృతతో, ఆవేదనతో, ఆర్తితో అలవటించి వచ్చినప్పుడు వాడు వేసిన ప్రశ్నకి సమాధానం ఇస్తుంది. నువ్వు ఎలా ఉంటారో సరిపోతుందని. సరే అలా ఉంటాడు, అయిపోతుంది. అది ఆ గురువుకి శిష్యుడికి సంబంధించిన విషయం. అది యూనివర్సల్ చేసి మనం అడగలేని చెప్పడం కుదరదు కదా. అంతేకాదు ఇప్పటి వరకు చెప్పబడినటువంటి సమాధానాలన్నీ కూడా అడిగిన వారికి చెప్పబడిన సమాధానాలేనట్టండి. నిజంగా చూసుకుంటే ఆ సమాధానం అడిగిన వారి దగ్గర చేరనే లేదంటారు గురువుగారు. భగవాన్ ఇప్పటి వరకు ఎవరికి ఏ సమాధానం చెప్పలేదటండి. భగవాన్గానే ఉండిపోయారు. భగవాన్ అంటే కేవల సమాధానం కదా. అట్లా మన గురువుగారు సమాధానం మనకు చేరిపోయినట్టు కాదు. గురువు అనే తత్వం అలాగనే ఉండిపోయారు. వారు అట్లా ఉన్నారు. సమాధానం ఇచ్చినట్టు ఉంటుంది, మనం స్వీకరించినట్టు ఉంటుంది. కానీ మరి సమాధానం వస్తుంది కదా. సమాధానము, ఈ ప్రశ్నకి సమాధానం ఉండే ప్రశ్న ఉదయించింది కాబట్టి ఆ ప్రశ్న ఉండడంలో గర్భంలో ఉన్నది సమాధానం కాబట్టి తన సమాధానాన్ని తాను తీసుకుని సంతృప్తి అయిపోతుంది. సమాధానం పొందినట్లు ఫీల్ అవుతుంది అనమాట అండి. సమాధానం రాదు, సమాధానం ఉంటుంది. దానికి కావాల్సింది ఇచ్చాం కాబట్టి అది వచ్చింది అనమాట. అంతే అంతే. దానికి కావాల్సింది ఇవ్వకపోతే మళ్ళీ అసంతృప్తి అయిపోతుంది. నిజమైన సమాధానం దొరికింది అనే దానికి అర్థం ఏంటంటే, నిజమైన ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే ప్రశ్న ఉండదు, సమాధానం అయిపోతుంది. ఆ సమాధానమే గురువు. ప్రశ్న సమాధానం రెండు ఉండవు. అంటే గురుగారు, ఈ సత్సంగానికి చివరిగా నేను ఒక ప్రశ్న, అంటే ప్రశ్న ఇదే కదా, మీరు అడిగిందే, అంటే మీరు అడిగారా అని తెలుసుకోవడం కోసం మీరు గురువుగారిని కలిసినప్పుడు వారిని ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు కదా. అప్పుడు ఎప్పుడైనా అసలు దేవుడు అనేది ఎవరు, అది సత్యమేనా అని అడిగారా? దాని గురించి వారు ఏమైనా చెప్పారు? దేవుడు అనే విషయం మీద ఏమైనా చెప్పారా? పోనీ ఉనికే దేవుడు అని చెప్పారండి. మీరు మూల చైతన్యం అన్నారు కదా, అదే దేవుడు, అదే ఉంది, అదే వ్యాపించి ఉంది, అదే ప్రకటనకు వస్తే ప్రపంచంగా ఉంది. మీరు మాట చెప్పారు కదా, మీ కులదైవం ఏంటంటే ఏం చెప్పారు? చెప్పచ్చు, చెప్పండి. విశ్వమే దేవుడు అండి మనకి. ఇప్పుడు విశ్వం గర్భంలోనే కదా మనం ఉన్నాం. విశ్వమే అంతరిక్షం అనుకుందాం, దాని గర్భంలోనే కదా మనం ఉన్నాం. కాబట్టి ప్రకటనకు వస్తే విశ్వంగా ఉంది, ప్రకటన రానప్పుడు అది దేవుడుగా ఉంది. దేవుడే విశ్వంగా ఉన్నది. కాబట్టి విశ్వం దేవుడు అభిన్నం, కలిసి ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వరులు కదా, ఆ రెండు కలిసి ఉంటే విడివడి ఉండవు. విడదీస్తే దేవుడు తీసేస్తే విశ్వం ఉండదు. విశ్వం లేకుండా దేవుడు తెలియదు. దేవుడు తెలియాలంటే విశ్వం ఉండాలి, విశ్వం ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవుడు కనపడ్డ అమాంగ మానస గోచరము, దాని యొక్క ప్రకటనే విశ్వము. దాన్ని ఏమంటారంటే గురుగారు, కదలకుండా చుట్టుకుంటే ఉన్న పాము అసలు ఈశ్వరుడైతే కదిలే పాము విశ్వం అన్నమాట. జగత్తు, ప్రపంచం. కాబట్టి ప్రపంచమే కదిలితే ప్రపంచంగా కనిపిస్తుంది, కదలకపోతే కేవలం దైవంగా ఉంది.
అంటే ఆ రోజు మీకు ఇదే సమాధానం ఇచ్చారా గురువు గారు? మీరు అడిగారా అసలు దేవుడు అంటే? ఒక ప్రశ్న ఏంటంటే బాబు, పట్టి ఎన్ని ఇలాంటి ప్రశ్నలు? ప్రశ్న ఏదో ఒక ప్రశ్న మన ప్రశ్నలన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి నాకు తెలిసి వారికి వారికి వచ్చి ఊరికే వ్యవహారానికి మాట్లాడుకుంటున్నాం. ఎవరికి ఏ ప్రశ్న ఉన్నా సరే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వబడింది. ఆ రోజు మీకు ఇచ్చిన సమాధానం ఏంటి అని మీరు అడిగారా అలాంటి ప్రశ్న ఎప్పుడైనా వారిని? ఎలాంటి ప్రశ్న? కనీసం దేవుడు అనే ప్రశ్న వేశారా? దేవుడు అంటే ఏంటనే ప్రశ్న వేయలేదు, కానీ ముక్తి మోక్షము అంటున్నారు కదా, ఈ ముక్తి పొందడం ఎలాగనే ప్రశ్న అనేక సందర్భాల్లో వేసాం. ముక్తి దీని నుండి విడిపడాలంటున్నారు కదా, పట్టయ్య అనేది బంధం అంటున్నారు కదా, ఈ రాగ ద్వేష కామక్రోధాలు ఇత్యాదులు అన్నీ ఉన్నాయి కదా, దీని నుండి విడిపడడం లేదు. జనన మరణాలు ఇవన్నీ ఉంటున్నాయి అంటున్నారు కదా, దీని నుండి విడిపడితే ముక్తి అంటున్నారు కదా. ఈ ముక్తి ఎట్లాగా, ముక్తి పొందేది ఎట్లాగా, ముక్తి ఎట్లాగా, ముక్తి ఎట్లాగా, దీని మీదే కదా అన్వేషణ అంతా కొనసాగి. దేవుడు కూడా లేదు ఇక్కడ. అంటే దాని నుండి విడిపడితే ఇదే సూత్రం. దాని మీద మీరు ప్రశ్న వేశారు, వారు ఒక సమాధానం ఇచ్చారు. అవును, ఏమి ఇచ్చారండి? పట్టేకి అడంగా ఉండడమే ముక్తి. అప్పుడు మీరు దాని నుంచి సంతృప్తి చెందకుండా మరలా అవే ప్రశ్నలు వేస్తూ ఉన్నారా? రకరకాల ప్రశ్నలు. అంటే పట్టి అంటి పెట్టుకుంటే అప్పుడే పని అయిపోయింది కదా, కానీ అవలేదు, కొనసాగింది కొంతకాలం. మరి ఎందుకు కొనసాగిందో మనకు తెలియదు, కానీ చాలా కాలం కొనసాగింది అని చెప్పాలి. మళ్ళీ అడగడం, మళ్ళీ ఏదో అడగడం, మళ్ళా గురుగారు కొత్త ప్రశ్న దయచేయడం అనమాట. అంటే పుడుతుందనమాట. అంటే చెబుతున్నారే కానీ ప్రశ్న ఆగడం లేదు, మళ్ళా ఇంకోటి ఏదో తయారవుతుంది, మళ్ళా అడగడం, మళ్ళా గురువుగారు సమాధానం చెప్పడం, అది ఆగడం జరగలేదు. మరి జరగడం జరగకూడదు, అది మనకు సంబంధించిన విషయం కాదు కదా. అంటే మీరు గురువు గారు ఇది ఎలా అంటే భగవాన్ రమణ మహర్షి వారి యొక్క తత్వాన్ని సరళంగా సహజంగా చిన్న చిన్న మాటల్లో మనకి ప్రస్తుతం అందించేవారు సద్గురు శ్రీ సుబ్రహ్మణ్యం గురుదేవులు. వారి యొక్క అనుగ్రహమే ఇప్పుడు ఈరోజు మాట్లాడడానికి, నిజానికి వారే అదృశ్య రూపంలో ఉండి వినిపిస్తే మాట్లాడడం, కానీ స్వయం సత్తా పట్టేకి లేదని చెప్పాలి. వ్యవహారానికి వచ్చి చెప్పుకోవాలంటే మనకేం సంబంధం లేదని చెప్పి మీ ద్వారా వచ్చే సమాధానాలన్నీ గురువు గారు చెప్తున్నట్టుగా. గురువు అంటే భౌతిక దేహం కాదు కదా, అదే చైతన్యం ఏదైతే ఉన్నదో, అసలు ఏదైతే ఉన్నదో అదే, దాని నుండి వస్తున్నాయి. ఊరికే లిప్ మూమెంట్ అంటారు గురుగారు. లిప్ మూమెంట్ చూసి భ్రమచెందొచ్చు కాక, మాట్లాడుతున్నానని నేను అనుకోవచ్చు, మీరు అనుకోవచ్చు. కాదు, అసలు మాట్లాడితేనే వాక్ అక్కడి నుంచి వస్తుంది, మాటతో భగ్నం అవుతుంది. దాని పేరే మౌనం అన్నారు. అందుగురించి మౌన భాషణం, మౌనమే భాషిస్తుంది. మౌనం యొక్క భాషణమే ప్రపంచం అంటే 5 రకాలుగా భాషిస్తుంది. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అయితే రాబోయే మన సత్సంగంలో గురువు గారు చెప్పినవి రికార్డ్ అయి ఉన్నాయి, ఆల్రెడీ ఆయన మాటల్లోనే ఉన్నాయి. అవి మరింత విపులంగా ఇప్పుడు అంటే అందరూ కూడా ఒక స్టాండర్డ్లోకి వచ్చిన తర్వాత, అంటే 10వ తరగతిలోకి వచ్చిన వాడికి అదే ఆన్సర్ చాలా 2 లైన్లో చెప్తే అర్థమవుతుంది, కానీ 5వ తరగతిలో ఉన్నవాడికి 4వ తరగతిలో కొంచెం విపులంగా చెప్పవలసి ఉంటుంది. అలాంటి విపులమైన సమాధానాలు, ఈ నేను అనే భావన తెలుసుకోవడం, నేను అనేది పట్టుకోవడం ఎలా, నేను అనే దానిలో నిత్యం ఉండడం ఎలా, నేను అనేదే సత్యం అని వీరికి ఎప్పుడూ దృఢపడడం ఉండేలాగా ఏ విధంగా ఉండాలి, అలాగే మిగతా వారితో మీకు జరిగినటువంటి సంభాషణ విషయాలన్నీ కూడా మనం వచ్చే సత్సంగంలో కొనసాగిద్దాం గురుగారు. ఆ సమయం మీరు మాకు ఇస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదండి, ఇంతవరకు ఒక గొప్ప సత్సంగం. మనకి ఎన్నో ప్రశ్నలు నిత్యం ఉదయిస్తూనే ఉంటాయి. ప్రశ్న అనేది ఉన్నంతకాలమే మనం ఈ దేహం యొక్క ఉనికి ఉంటుంది. ప్రశ్న అనే ఇది లేకపోతే ఈ దేహం యొక్క ఉనికి ఉండదు. అసలు ఉనికి ఏంటో మనకి తెలిసిపోతుంది. మనకి ఎన్నో రకాలైన సమాధానాలు మనకి ఈరోజు గురుగారు మనకి ఇక్కడ పట్టయ్య గారు ఇవ్వడం జరిగింది. అలాగే వీరి గురుదేవులు సుబ్రహ్మణ్యం గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఇచ్చినటువంటి ఎన్నో ప్రశ్నలు వీరు రికార్డ్ చేసి మౌన భాషణం అనే ఛానల్లో వారు పెట్టడం జరిగింది. మీరు వీలైన సమయంలో మీరు అక్కడికి వెళితే మీకు ఎన్నో రకాలైనటువంటి సమాధానాలు కూడా దొరుకుతాయి. కాబట్టి మీరంతా కూడా ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే కూడా వచ్చే సత్సంగంలో మనం పట్టయ్య గారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.